అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీకృష్ణ శరణం మమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మళ్ళీ బహుకాల అనంతరం విజయవాడ వాసుల సమక్షంలో ప్రసంగించేటువంటి పరిస్థితి మనకు లభించింది. చాలా సంతోషకరమైన అంశం. అయితే గత కొన్నేళ్లుగా కూడా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి బృందమే మళ్ళీ ఈ కార్యక్రమాలను సమర్పిస్తూ ఉన్నారు. పెద్దలు శ్రీ తొండపు హనుమంతరావు గారు, వారి యొక్క సంతానమైన రత్న శ్రీనివాస గారు, వారి కుటుంబము, అదేవిధంగా ఆలమూరు లీలా ఉమామేశ్వర గారు తనయులైన అమరనాథ్ గారు, శ్రీనివాస గారు, ఇక అన్ని బాగోగులు చూసుకుంటూ నిర్వహిస్తున్నటువంటి పాటిబండ సుందర్రామ్ గారు, అదేవిధంగా యశోద గారు, ఈ దంపతులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన తెలుస్తూ అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జంఝాల శంకర్ గారి దంపతులకు కూడా ఈ సమయంలో నమస్కరిస్తూ, ఇక్కడ ఈ ప్రాంగణంలోనే మనం అనేక విషయాలపై ప్రసంగించుకోవడం జరిగింది. గతంలో కొన్నేళ్ల క్రితం మనం చివరిగా చెప్పుకున్నాము. అప్పటికి దత్తాత్రేయుని యొక్క చరిత్రను ఆధారం చేసుకుని దత్త విజ్ఞానాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఈసారి ఎంచుకున్న ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మన కోసం మన పురాణ కథలు అని. ఇవి మన కోసం. ఇది పురాణం అనే మాట తెలియని వారు ఎవరు ఉంటారు? మాట అందరికీ తెలుసు, పురాణం పురాణం అంటూ ఉంటాం. అయితే పురాణాల విషయంకి వచ్చేటప్పటికల్లా సనాతన ధర్మంలో పురాణముల యొక్క స్థానం ఏంటో మనం తెలుసుకోవాలి ముందుగా. తర్వాత పురాణాల్లో అంశములు ఏంటో చెప్పుకోవాలి.
ఇందులో ఏ ఒక్క పురాణం మనం చెప్పుకున్నా దానికి 9 రోజులు చాలదు. అలాంటిది మనకు ఎన్ని పురాణాలు ఉన్నాయో తెలియని వారు ఎవరు కూడా ఉండరని నేను అనుకుంటున్నా, కానీ ఒక్కసారి అడుగుతున్నాను, మన పురాణాల సంఖ్య ఎంత? 18. చాలా సంతోషం. మన పురాణములు 18 మహాపురాణములు. ఇవి కాక 18 ఉపపురాణములను మరికొన్ని ఉన్నాయి. అంటే మొత్తం లెక్క కడితే 36. అందులో ఏ ఒక్కటి మనం సమగ్రంగా చెప్పుకున్నప్పటికీ కూడా వాటికి నెలలు సరిపోవు, అంత ఉన్నాయి. అంత అపారమైన వాంగ్మయం పురాణము. పురాణం యొక్క మొత్తం కలుపుకొని 4 లక్షల శ్లోకాల సంఖ్య అని చెప్పారు. అంత పురాణ విద్య మనకున్నది. అయితే మన ధర్మం పేరు సనాతన ధర్మం. దీనికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఆర్యధర్మం, ఆర్షధర్మం, భారతీయ ధర్మం, హిందూ ధర్మం. ఇన్ని వ్యవహారాలు దీనికి ఉన్నప్పటికీ అసలు ప్రధానంగా దీని పేరు సనాతన ధర్మం అని చెప్పుకోవాలి. సనాతన ధర్మం అనే మాటకి శాశ్వతమైన ధర్మం అని అర్థం ఇక్కడ. అయితే ఈ ధర్మానికి ఆధారం ఏమిటి అంటే ధర్మమే ధర్మానికి ఆధారం, అంతేగాని పుస్తకాల ఆధారం అని కాదు. పుస్తకాల ఆధారం లేకుండానే ఉన్న ధర్మం. అయినప్పటికీ మనం పుస్తకాల ఆధారం ఎందుకుంటున్నామంటే ధర్మాన్ని గ్రంథాలు మనకు చెప్తున్నాయి. అందుకే ఏదో ఒక గ్రంథం మీద ఏదో కొన్ని సిద్ధాంతాల మీద ఆధారపడ్డటువంటి ధర్మము కాదు మనది. ఇది ముందుగా గ్రహించవలసిన అంశం. ఇది పరంపరాగతమైనటువంటి ఋషులు దర్శించిన విజ్ఞానం. ఋషులు దర్శించిన విజ్ఞానమే సనాతన ధర్మంగా చెప్పబడుతున్నది ఇక్కడ. అప్పుడు ఇంకా మతం అనే మాట భారతదేశంలో ప్రవేశించలేదు. ఈ ధర్మం వచ్చిన తర్వాత, ధర్మం రాక పూర్వం మతం అనే మాట లేదు. ధర్మం ఉన్నప్పుడు కూడా మతం అనే మాట లేదు. తర్వాత పరాయి చోట్ల నుంచి మతాలు వచ్చిన తర్వాత దీనికో మతం పేరు పెట్టాలి కదా అని ధర్మానికి మతం అని పేరు పెట్టుకున్నాం. కానీ మతాలు ఎన్నైనా ఉండొచ్చు అని ధర్మం అంటే సనాతన ధర్మం మాత్రమే ధర్మం, హిందూ ధర్మం మాత్రమే ధర్మం. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే శబ్దం ఇచ్చిందే అది కదా, కనుక ధర్మ శబ్దమే మనకి లభిస్తున్నది. అయితే ఋషులు తపశ్శక్తితో దర్శించిన సత్యాలే ధర్మం అని చెప్పబడుతుంటాయి. వారు దర్శించిన సత్యాలు ఒక ఋషి కాదు, 2 ఋషులు కాదు, ఒక ప్రవక్త కాదు, ఒక గ్రంథము కాదు. ఋషుల సంఖ్య లెక్కలేనంత ఉన్నది. ఈ ఋషులు తపస్సు చేత వికసించిన ఒక అతీంద్రియ ప్రజ్ఞతో దర్శించిన శాశ్వత సత్యాలన్నీ కూడా సనాతన ధర్మం అని చెప్పబడుతున్నాయి అని 1893లో మన హిందూ ధర్మం గురించి పరిచయం చేస్తూ స్వామి వివేకానంద విదేశస్తులకు తెలియజేశారండి. మనలో ఎంతమంది సనాతన ధర్మానికి నిర్వచనం చెప్పగలమో తెలియదు, కానీ నీ మతం ఏంటంటే హిందూ ధర్మం అంటాం. అంటే ఏమిటంటే చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ ప్రవక్త ఎవరు? మీ గ్రంథం అంటే ఏంటి చెప్తాం. కానీ వివేకానంద స్పష్టంగా చెప్పాడు. అనేక మంది మహర్షులు తపస్సుతో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారమే సనాతన ధర్మము. అయితే మహర్షులు దర్శించారు కనుక వాళ్ళని మన ద్రష్టలు అంటాం, ఋషులు అంటాం. వారు దర్శించిన సత్యాలని మనం మంత్రములని వేదము అని అంటాం. వేదము దివ్య శబ్దముల మంత్రములతోన్నది. దాని పుస్తక రూపం లేదు, తర్వాత పుస్తకాలుగా తెచ్చాం. కానీ ఎందుకంటే ఋషి తపస్సుతో విన్న శబ్దములవి, అంతేగాని తయారు చేసిన శబ్దములు కావు. అయితే ఋషి సమాధి స్థితిలో విన్న శబ్దములు సామాన్య బుద్ధికి అంత తేలిగ్గా అర్థమవుతాయా? అవి మన టెక్స్ట్ బుక్కుల్లో కావు. చిన్నప్పుడు చదివితే ఒక నవల అర్థం కాదే, కొంచెం పెద్దవాడయ్యాక నవల అర్థమవుతుంది. ఒక మామూలు మనిషి రచించిన ఒక నవల, ఒక రచనే అర్థమవడానికి స్థాయిలు ఉండాలి. వాళ్ళకి ఋషులు తపస్సులో దర్శించినటువంటి వేదమంత్రములకు అర్థం చెప్పగలిగే, అర్థం తెలుసుకోగలిగే వారు ఎవరుంటారండి? అయితే వాటికి అర్థం లేదని మాత్రం కాదు, అంత తేలిగ్గా అర్థం కాదని మాత్రమే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క శబ్దం భగవత్ స్వరూపం. అందుకు అనేక అర్థాలు ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి. ఒక సామాన్యుడు చూసే దృష్టి వేరు, ఒక వైజ్ఞానికుడు చూసే దృష్టి వేరు, ఒక తాత్వికుడు చూసే దృష్టి వేరు. లోకంలో ఏ విషయాన్నైనా ఒక ఫిలాసఫర్ ఒకలా చూస్తాడు, ఒక సైంటిస్ట్ ఇంకోలా చూస్తాడు, ఒక సంస్కర్త మరోలో చూస్తాడు, సామాన్యుడు మరోలో చూస్తాడు. అంటే విషయం అదే అయినప్పటికీ వారి వారి కోణాల్లో వాళ్ళు చూసి అర్థం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. మరి సత్యం అలా ఉంటుందా? అలా చూడగలిగిందా వేదం? కాదు. అందుకే దానికి అర్థం చేసుకోవడానికి ఒక శాస్త్రాలు వచ్చాయి. తర్వాత అవి 6 రకాల శాస్త్రాలు ఏర్పడ్డా వేదం అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ధర్మానికి ఆధారం వేదం, ముందు అది తెలుసుకుంటున్నాం. ఆ వేదం కూడా అనంతావై వేద, అనంతములుగా వేదములు ఉన్నాయి. అయినప్పటికీ విభాగములుగా మనకి 4గా చెప్పారంతే. వాటికి అనేక శాఖలు ఉంటాయి. మళ్ళీ ఋగ్యజుస్సామ అధర్వములకు అనేక శాఖలు ఉన్నాయి. కొన్ని శాఖలు కాలగతిలో లుప్తమయ్యాయి అంటే మనకు తెలియడం లేదు, కొంతమంది గ్రహించి అందిస్తున్నారు. అవి చూస్తేనే చాలా విస్తారంగా కనబడుతున్నాయి. పైగా ఆ వేదం మనం ఉచ్చరించాలన్నా, అర్థం చేసుకోవాలన్నా అనేక నియమాలు ఉన్నాయి. ఎందుకంటే ఋషులు తపస్సుతో విన్న భగవద్రూప శబ్దములు కనుక వాటిని తిరిగి
అధ్యయనం చేయడానికి కొన్ని సంస్కారాలు అవసరం. ఆ సంస్కారముల చేత్తో వాళ్ళు మంత్రాన్ని చక్కగా అనగలిగే స్థితిని సంపాదిస్తారు. కొంతమంది టెక్స్ట్ బుక్స్ పట్టినట్టు పడతారు వాళ్ళు. దాని అర్థం చెప్పడానికి తెలుసుకోవడానికి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. అవి మొత్తం 6 రకాలుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్నది సనాతన హిందూ ధర్మానికి ఆధారమైన విజ్ఞాన కోశాల గురించి మీకు పరిచయం చేస్తున్నాను ఇక్కడ. కానీ చతుర్వేదములను అర్థం చేసుకోవడానికి 6 అంగములతో ఉన్న శాస్త్రములు ఉన్నాయి. 6 శాస్త్రములని 6 అంగములు అంటారు. అవి శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్ప. ఈ 6 పేర్లు చెప్పాం కానీ ఒక్కొక్కటి చాలా విస్తారంగా ఉన్నాయి. శిక్ష అంటే ఏ అక్షరం ఎలా వచ్చింది, ఏ పదం ఎలా వచ్చింది, అదేవిధంగా వాటిని ఉచ్చారణ ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పబడుతూ అక్షర స్వరూపాన్ని, శబ్దస్వరూపాన్ని చెప్తుంది శిక్ష అనే శాస్త్రం. రెండవది వ్యాకరణం. వ్యాకరణం గురించి ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఏ విద్యలో భాష నేర్చుకోవాలో వ్యాకరణం అవసరం. కానీ వేద భాష అర్థం చేసుకోవడానికి సంస్కృతం అనలేదు. సంస్కృత వ్యాకరణం వేరు, వేద వ్యాకరణం వేరు. కనుక దాన్ని అర్థం చేసుకోవడానికి వ్యాకరణ శాస్త్రం రెండవది. ఇక శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, వేదమంత్రముల మీటర్. బహుశా ప్రపంచంలో ఏ గ్రంథం కూడా ఇది ఇలాగే చదవాలని నియమం ఎక్కడా లేదండి. ఒక్క వేదానికి మాత్రమే ఉంది ఆ నియమం. ఒక స్వరము, ఒక మీటర్ ఉంటుంది దానికి, అది ఛందస్సు. తర్వాత నిరుక్తము. నిరుక్తం అంటే వైదిక శబ్దముల నిఘంటువు. లౌకిక సంస్కృత సాహిత్యంలో డిక్షనరీ అంటారు, నిఘంటువు అంటారు. వైదిక సాహిత్యంలో నిరుక్తము అంటారు. దాని తర్వాత జ్యోతిష శాస్త్రం. వేదం అర్థం చేసుకోవాలని చాలా ప్రధానమైన జ్యోతిషం. ఇప్పుడు మనం ఉంటున్న జ్యోతిష్యం కాదు, అది చాలా గంభీరమైన జ్యోతిష్ శాస్త్రం. ఈ భూమి మీద మొట్టమొదట అంతరిక్షం గురించి మాట్లాడిన జాతి భారత జాతి వేదము. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనకు పురాణాలంటే నిద్రపోతూ వినేవి. ఈ స్థితులకు ఎప్పుడు వెళ్ళిపోయాం మనం. నిద్రలో జారుకుంది భారత జాతి మొత్తం కూడా. ఒక అధ్యయన దృష్టి పోయింది, కాలక్షేప దృష్టి వచ్చిన దగ్గర నుంచి మన పతనం ప్రారంభమైందండి. ఇక్కడ ఇంత ఔన్నత్యం కలిగిన సంస్కృతి దేశంలో ఏ నాగరికతకి లేదు. ఔన్నత్యాన్ని మరచిపోయిన జాతి భారత జాతి కంటే మరొకట్లేదు. ఇది పరిస్థితి బాధాకరమైనది. ఎందుకంటే కాలక్షేప దృష్టి ఏర్పడిపోయింది. అందుకే ఎంత శాస్త్రం చూడండి. జ్యోతిష్ శాస్త్రం అంటే జ్యోతిష్యాలు చెప్పే శాస్త్రం కాదు. అంతరిక్షం గురించి, నక్షత్ర పొజిషన్స్, గ్రహాల గురించి యుగాల క్రితమే భచక్రమని, రాశిచక్రమని, అంతరిక్ష విజ్ఞానం గురించి అద్భుతంగా చెప్పినది వేదం. కనుక ఈ అంగమైన జ్యోతిషం ద్వారా వేదములు మంత్రములు అర్థమవుతాయి. జ్యోతిష్ శాస్త్రం తెలియకపోతే వేదం తెలియదు. కానీ జ్యోతిష్ శాస్త్రం అప్పుడు చెప్పారు. చివరికి చెప్తున్నది కల్పశాస్త్రం. కల్పశాస్త్రం అంటే అప్లికేషన్ ఆఫ్ మంత్రాస్. ఆ వేద మంత్రాలను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా వాటి ఫలితాలను మనం తీసుకోవాలి అంటూ చెప్పేది కల్పములు. శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష కల్పములను 6. వీటిని మనం షడంగాలు అంటాం. ఇవి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు వేదానికి అర్థం చెప్పగలరు కొంతమేరకు, అది కూడా మళ్ళీ. కానీ లోపల అనేక గంభీరమైన అర్థాలు ఉంటాయి. ప్రతి వేదమంత్రం 3 లెవెల్స్లో అర్థం చెప్తుందండి. 3 లెవెల్స్. ఒకటి ఆది భౌతిక అర్థం, అంటే ఫిజికల్గా కనబడే వాటి పరంగా చెప్పేది ఆది భౌతికం. ఆధ్యాత్మికం, నీ పరంగా చెప్పే అర్థం ఒకటి. ఆది దైవికం, దేవతల వ్యవస్థతో కూడిన అర్థం చెప్తుంది మరొకటి. 3 రకాల అర్థాలు ఉంటాయి ప్రతి మంత్రానికి. అందుకే 4 వేదాలకి త్రయి అని పేరు ఎందుకు వచ్చిందంటే 3 రకాల అర్థాలు ఉంటాయి. అంటే ఎంత జ్ఞానం ఉందో చూడండి ఇక్కడ. అలాంటి వేద విజ్ఞానం అందితే మానవుడు జన్మ చరితార్థం అవుతుంది. కానీ వేదం అధ్యయనం చేసి పద్ధతులతో గ్రహించి వాటిని పరిరక్షించడం అనేది అందరి వల్ల కాదు గనక దానికి కొన్ని కుటుంబాలు అంకితమైపోయే పరంపరగా అలా కాపాడుకున్నాయి కనుక ఇన్ని దాడుల తర్వాత కూడా ఈ మాత్రమైన మిగిలి ఉన్నాయి. ఇది తెలుసుకోండి. ఎందుకంటే దాడులతో చాలా కోల్పోయాం, మన అవివేకంతో ఇంకా కోల్పోయాం, మన నిర్లక్ష్యంతో మరీ కోల్పోతున్నాం. ఇది హిందూ జాతి గ్రహించవలసినటువంటి గొప్ప అంశం ఇక్కడ. ఎందుకంటే ఉన్న ఒక్కదాన్ని పట్టుకునే గొప్పగా చెప్పుకునే వాళ్ళు చాలా అయితే ఇంత అద్భుతమైన నిధి లాంటి వాంగ్మయాన్ని పెట్టుకుని కూడా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ఇక్కడ గమనిస్తున్నాను. గంభీరంగా కూర్చోవడమే కాదు, ఫోన్లు చూసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సీరియస్నెస్ లేదు. ఈ సీరియస్నెస్ పోవడం వల్ల పెద్దవాళ్ళక గ్రహించే శక్తి పోతుంది, యువతక ఇది అక్కర్లేదనే నిర్లక్ష్యం ఏర్పడుతుంది. దానితో మన దైన విజ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాం. కానీ మన సనాతన ధర్మ జ్ఞానం చెప్తే మొత్తం మానవ జాతి అంతా బాగుపడుతుంది. ఇది తెలుసుకోవాలి. మానవ జాతి ఒక మతంకి సంబంధించిన వారు కాదు, విశ్వంలో ఉన్న మానవ జాతి బాగుపడుతుంది. ఇంకా గట్టిగా ఆలోచిస్తే ప్రకృతి బాగుపడుతుంది, దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. అంత జ్ఞానం ఉంది మనకి. అయితే దాన్ని చక్కగా శబ్దంగా కాపాడుకుంటూ ఆ మంత్రాల్ని యథాతథంగా రక్షిస్తూ
కొన్ని అంకితమైపోతే ఆ ధర్మాన్ని మన దాకా అందించడం కోసం మహర్షులు చేసిన గొప్ప పని ఏమిటంటే పురాణ వాంగ్మయాన్ని అందించారు. ఇది గొప్ప విషయం అండి. అలా వచ్చింది పురాణం. పురాణం వచ్చింది ఎందుకంటే వేదమొక్కటే మానవ జాతికి కరదీపిక అన్ని లెవెల్స్లోనూ. అంతేగాని ఎలాగో రిటైర్ అయిపోయాం కనుక ప్రవచనం దగ్గరికి వెళ్ళి కుణుకుతూ వినేద్దామన్న వాళ్ళ కోసం కాదు మన వాంగ్మయం. తెలుసుకోండి, ఇక్కడ ఎవడికి బుర్ర పనిచేస్తుందో, ఎవడికి ఇంద్రియాలు పనిచేస్తాయో వాడికి పనికొచ్చేది మన వాంగ్మయం. అంతేగాని మతిమరపులు వచ్చిన దశలో వినాల్సింది కాదు. బుద్ధి బాగా పనిచేస్తున్నప్పుడు వింటే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇక్కడ అటువంటి వేదవాంగ్మయాన్ని అందరిలోకి తీసుకురావడం కోసం వచ్చిన వాంగ్మయమే పురాణము. మరొకడు కూడా చెప్పుకోవాలి, ఇతిహాసము. పురాణము, ఇతిహాసం అని 2 రకాల వాంగ్మయాలు ఉన్నాయి. అది ఊరికని ఒక పుస్తకం రాసి పురాణం అని పేరు పెట్టడం కాదు. దానికి ఒక ప్రక్రియ ఉంది. నాటకం అంటే దానికి ఒక లక్షణం ఉందా లేదా? నవల ఒక లక్షణం ఉంది, పద్యం అంటే ఒక లక్షణం ఉంది, అలాగే పురాణం అంటే ఒక లక్షణం ఉంది పురాణానికి. దాన్ని బట్టి దాని పురాణం అని పేరు పెట్టాలి, ఇతిహాసం అని పేరు పెట్టాలి, కావ్యం అని పేరు పెట్టాలి. దేనికి ఏ పేరు పెట్టాలో అది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక వేదం ప్రధానం మనకి. అందుకే వాడు వాక్కు వేదవాక్కురా అనే మాట నిన్న మొన్నటి వరకు పెద్దవాళ్ళు అన్నారు. కొంచెం చెప్తే ఇక్కడ పెద్దవాళ్ళు గుర్తుంటుంది, తర్వాత వాళ్ళు గుర్తే లేకుండా పెంచాం మనం అందరం కూడా, బాధ లేదు. కానీ వేదవాక్ అనే మాట కూడా విన్నారా? వాడి మాట వేదవాక్ అండి అంటే అర్థం ఏమిటి? పాటించి తీరాలి, క్వశ్చన్ లేకుండా పాటించాలి అంతే. అందుకని ఆయన ఇది పాటించిన ఆయన బతిమలాడదు వేదం. ఎందుకంటే రాజు బతిమలాడు, శాసిస్తాడు. వేదం రాజులు అంటే తెలుసుకోండి. ఇక్కడ ప్రభు సంహితంగా చెప్తుంది. అంటే ప్రభు సంహితం వేదం అన్నారు ఇక్కడ. ప్రభు సంహితం అంటే రాజు ఎలా శాసిస్తాడో అలా చెప్తుంది. సత్యం వద ధర్మంచర అంటే సత్యం పలుకు, ధర్మాన్ని ఆచరించిన శాసనం అది అంతే, అంతకు మించి మాట్లాడదు. శాసనమే. ఆ శాసనాన్ని మనందరికి అర్థమయ్యేటట్టు సత్యం పలకడం వల్ల వచ్చే మేలు చెప్తూ, సత్యం వదలడం వల్ల, ధర్మాన్ని వదలడం వల్ల వచ్చే పతనము కేస్ స్టడీలాగా చెప్తూ, ఎవరైతే సత్యాన్ని ఆ ధర్మాన్ని ఆశ్రయించారో వాళ్ళు పొందిన అభ్యున్నతి, అసత్యాన్ని అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళ యొక్క అధోగతి, ఈ రెండింటిని ఉదాహరణలతో చెప్పే గ్రంథములు పురాణ ఇతిహాసాలు. దీనివల్ల ఏమవుతుందంటే అందకుండా దాక్కున్న వేదములో దాగిన గహనమైన విషయాలు సామాన్యులకి ఆచరణయోగ్యంగా వచ్చాయి. అందుకే పురాణములు అంత విశేషముగా వచ్చాయి, ఇతిహాసములు ఆ విధంగానే వచ్చాయి. ఇతిహాసం అన్నాం కనుక ఇతిహాసం అంటే ఏమిటి ఇది కూడా తెలియాలి కదా. పురాణం అంటే ఏమిటి, వాటి నిర్వచనాలు ఇప్పుడు చెప్పుకుందాం. ముందు పురాణం అంటే ఏమిటో చెప్పడం కోసమే ఈ ప్రవచనం యొక్క ప్రధాన ఉద్దేశం. కథల 18 మహాపురాణాలు ఎన్ని కథలని చెప్తాం, అలాగని వదిలిపెడతామా? ఎన్ని చెప్పుకోగలిగితే అని చెప్పుకుందాం. ముందు అసలు మన వాంగ్మయం అంటే ఏంటో తెలుసుకోగలగాలండి. పురాణ వాంగ్మయం, పురాణము వేదం ఏం చెప్పిందో అది చెప్పడానికి వచ్చినది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వేదం ప్రధానంగా 2 భాగాలుగా చెప్తారు పెద్దలు. ఒకటి కర్మ, ఇంకొకటి జ్ఞానము అని అర్థం. వేదం చెప్పిన కర్మనే ధర్మం అంటారు. ధర్మం ధర్మం అని మాట్లాడుతుంటామే, ధర్మం అంటే ఏమిటి? ఇది నీకు ధర్మం కాదురా అని ఒకడు అంటాడు, ఇది ధర్మం అండి అంటాడు. ధర్మం అంటే మాట్లాడు, ఏం తెలిసిన ధర్మం మాట్లాడతాడు? ధర్మం అంటే ఒకటే నిర్వచనం, వేదం చెప్పిన కర్మని ధర్మం అంటారు. అది ఆచరించడం వల్ల వచ్చిన సంస్కారము, చిత్తశుద్ధి, వాడికి వేదాంత జ్ఞానం అర్థమవుతుంది. కనుక ధర్మం లేనిది జ్ఞానం లేదు. కనుక ముందు ధర్మాచరణ జరగాలి. ఆ ధర్మం అంటే ఏమిటో చెప్తూ, ధర్మంలో ఉన్నవాడు ఏ స్థితిని పొందుతాడు, ధర్మం తప్పినవాడు ఏ అధోగతిని పొందుతాడో వివరిస్తూ వస్తాయి పురాణాలు, ఇతిహాసాలు. అందుకొచ్చింది ఈ విషయం. ఎక్కడో లేదు, వేదంలోనే చెప్పారు ఆ అంశాన్ని. ఇతిహాస పురాణముల యొక్క ఉద్దేశమే అది. అలా పురాణ ఇతిహాసములనే వాంగ్మయం వచ్చినది. ముందుమే చెప్పినట్లు ఇప్పుడు మోడర్న్ రీసెర్చ్ స్కాలర్స్ చెప్పిన దాని ప్రకారం కాకుండా సంప్రదాయబద్ధమైన శిక్షణతో మనం చూస్తే తెలుస్తుంది. ఇక్కడ పురాణములకు వేదములకు ఉన్న అనుబంధం తెలియాలండి. ఇక్కడ ఆ మాటకు వస్తే పురాణముల్లోనే ఒక మాట ఉన్నది. బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు మొట్టమొదటిగా భగవంతుని అనుగ్రహం వలన వేదములు లభించాయి. కానీ వేదం ఆయన నుంచి బయటకు వచ్చేటప్పటికీ ముందు ఆయన మనస్సులో పురాణాలు స్మరించేట. ఆయన అంటే ఆయనకు స్మరణలోకి వచ్చింది పురాణం, బయటకు వచ్చింది వేదం. చాలా గొప్ప విశేషం. ఎవడైనా ఒకటి చెప్పేటప్పుడు ముందు మనస్సులో ఒకటి అనుకుని కదా తర్వాత చెప్తాడు. బ్రహ్మదేవుడికి మనస్సులోకి వచ్చినవి ఏమిటి? పురాణ జ్ఞానం ముందు వచ్చింది, తర్వాత వేదం వచ్చింది. అయితే మొదలు వచ్చింది వేదం కనుక మనం వేదానికి గౌరవిస్తున్నాం. అంటే పురాణాలు ఎప్పటివి ఇది లెక్క కట్టాలి. అంటే వేదం ఎప్పటిదో పురాణం అప్పటిదే. కానీ వేదకాలము పురాణ కాలము అనే పనికిమాలిన విభాగం కూడదు ఇక్కడ. అందుకే వేదానికి కాలం ఇప్పటికీ నిర్ణయించలేకపోతున్నారు ఎవరు. ఫలానా బీసీ, ఫలానా ఏడేని ఏడుపే ఏడుస్తున్నారు. కానీ అపౌరుషేయమైన వేదానికి కాల నిర్ణయం ఏంటండి?
అపౌరుషేయం అంటే మానవ నిర్మితం కాదు. ఋషులకు తపస్సులో వినబడిన భగవద్రూపమైన శబ్దమే వేదము. అందుకే మేము వేదం వేరు భగవంతుడు వేరు అనం. వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిహి అని నమస్కారం చేసుకుంటున్నాం. అవునా లేదా చెప్పండి. ఇక్కడ అమ్మవారైన వేదమయి నాదమయి అనే అమ్మవారిని వేదస్వరూపుడిగా చెప్తున్నాం. వేదమే అమ్మవారు, వేదమే విష్ణువు, వేదశివో శివో వేద అని అంటున్నాం. వేదమే శివుడు. కనుక పరమాత్మ పరమేశ్వరుడు యొక్క శబ్దరూపం వేదం. అది వినగలిగే యోగ్యత మహర్షులకు వచ్చింది. అలాంటి వేదం పలికే ముందు బ్రహ్మదేవుడు పురాణాన్ని స్మరించేటువంటి అర్థం ఏమిటి? ఇప్పుడు పురాణ అనే శబ్దానికి అర్థం చెప్పుకుంటే పురాగాథలు చెప్పున్నది పురాణము. పురా అంటే గడిచిన కల్పాల కథలు అని అర్థం. ఇక్కడ ఎన్ని కల్పాలు గడిచాయో ఇప్పుడు లెక్కలేదు. మనకు శ్వేతవరాహ కల్పం అని పేరు తెలుసా మీకు? ఏదో పంచాంగంలో అప్పుడప్పుడు చూస్తామని నేను కాదు. దీని పేరేమిటి? శ్వేతవరాహ కల్పం, వైవస్వత మన్వంతరం, 28 కలియుగం. అంటే శ్వేతవరాహ కల్పం అంటే అది ఎప్పుడు ప్రారంభమైంది? ముందు మన చరిత్ర మనం తెలుసుకోవాలండి. ఈ కల్పపు సృష్టినే మనం చెప్పగలం. ఇతరపు కల్పాల సృష్టి ఇప్పుడు లేదు. కల్పాంతకాలంలో సృష్టి పోయింది. ఈ కల్పం ఎప్పుడు ప్రారంభమైంది? శ్వేతవరాహ కల్పం ఇప్పుడు లెక్క కడితే సుమారు 2 కోట్ల దాకా పెడుతుంది సంవత్సరాలు. వైజ్ఞానికుల సృష్టి ప్రారంభమే ఎప్పుడైందని చెప్పుదానికి సరిగ్గా సరిపోతుంది. ఇది ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నో మహాయుగాలు జరిగాయి, మన్వంతరాలు జరిగాయి, యుగాలు జరిగాయి. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. ముందు మనం ఉన్న చోటు తెలుసుకోవాలి. అంటే ఎన్ని మహాయుగాలు ఎప్పుడు జరిగాయి? 28. ఎందులో? వైవస్వత మన్వంతరంలో. అంటే ఇలాంటి మన్వంతరాలు ఎన్ని జరిగాయి? వైవస్వత మన్వంతరం 7వ మన్వంతరం అండి. మొత్తం 14 మన్వంతరాలు వస్తాయి ఒక కల్పానికి. అంటే ఇప్పుడు 7 మన్వంతరాలు అయ్యాయి. ఇంకా 7 మన్వంతరాలు ఉన్నాయి. ఈ 7 మన్వంతరాలు అన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఈ లెక్క గుర్తుపెట్టుకుంటే పురాణాలు గుర్తుంటాయి. ఎందుకంటే నేను చెప్తున్న లెక్కంతా పురాణాల్లోది. ఒక మహాయుగం అంటే కృతత్రేత ద్వాపర కలియుగాలు కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. అరే ఇంత లెక్కని చెప్పినటువంటి సంస్కృతి భూప్రపంచం మీద భారతదేశమేరా అని ఒకప్పుడు కీరో అని గ్రీకు జ్యోతిష్ శాస్త్రవేత్త చెప్పారండి, జ్యోతిర్వేత్త. చిన్న సమయం నుంచి మహాసమయం వరకు మనం లెక్క చెప్తాం. త్రుటి లవ కాష్ఠ అని చిన్న చిన్న కన్నురెప్పపాటు కాలంలో సగం కాలాన్ని కూడా లెక్క కట్టినటువంటి భారతీయ వైదిక సంస్కృతి మహాకల్పాల కాలం వరకు ఇచ్చిందంటే కాలం యొక్క విస్తృత స్వరూపాన్ని ఆవిష్కరించాం పురాణములు ఎందు. కనుక మనం ఇప్పుడు మాట్లాడుతున్నమాట శ్వేతవరాహ కల్పం. ఇందులో 71 మన్వంతరాలు, మనం 71 మహాయుగాలు అనుకుంటాం ఒక మన్వంతరానికి. మన్వంతరాలు 14 అన్నాం. మన్వంతరాలు ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతుంది. ఇంకా తర్వాత 7 ఉన్నాయి. 7వ మన్వంతరంలో మనం ఉన్నటువంటిది 28వ మహాయుగం. ఈ మన్వంతరం పూర్తి కావడానికి ఎన్ని మహాయుగాలు ఉన్నాయో చూడండి. ఇది ముందు తెలుసుకుంటూ ధైర్యం మీకు వస్తుంది. రేపు పొద్దున్న ఎవడికో యుగాంతం అయిపోయిందని అనిపించే పుస్తకం రాస్తాడు. ఇంకా మనం భయపడిపోయి పుస్తకాలు చూసుకుని ఆస్తులు అమ్మేసుకుని రెడీగా కూర్చుంటాం. ఏ యుగమో అంతం కాదు తెలుసుకోండి. ఇక్కడ యుగాంతాల్లో సృష్టి నాశనం కాదు. 24 పోయి 25 వచ్చింది. నాశనమా? ఒక ట్రాన్సిషన్, కొన్ని మార్పులు జరుగుతాయి కానీ నాశనం జరగదు. కానీ యుగాంతాల్లో నాశనం జరగదు, కల్పాంతాల్లో జరుగుతుంది తెలుసుకోండి ఇక్కడ. కనుక ఇప్పటి నుంచి అంతాలేమీ లేవు, హాయిగా ఉండొచ్చు అందరూ కూడా. ఇంత ఖచ్చితమైన లెక్క మన వాళ్ళు చెప్పారు ఎప్పుడు సృష్టి. అలాంటి సృష్టి ఆరంభంలో కల్ప ఆదిలో బ్రహ్మదేవుడు సృష్టి చేయాలనుకున్నప్పుడు పరమాత్మ యొక్క జ్ఞానం ఆయనకు స్ఫురిస్తుంది. ఆ జ్ఞానంతోనే సృష్టి చేస్తాడు. అలా బ్రహ్మదేవుని నుంచి వచ్చినటువంటి వేదములు ఆయన మనస్సులోనూ పురాణముల ముందు స్మరించాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఇదివరకు కల్పాల్లో జరిగిన పురాగాథలని ఒక్కసారి స్మరించాడు ఆయన. ఎందుకంటే ఇదివరకటి ఎన్ని జరిగాయి. ఇప్పుడు సూర్యుడు కల్పాలకు మారిపోతాడా? కల్పాంతకాలంలో కనిపించకుండా పోయినా మళ్ళీ కల్పం ప్రారంభమైనప్పుడు సూర్యాచంద్రమసౌ ధాత యథాపూర్వం అకల్పయత్తని వేదమే చెప్తుంది. ఇక్కడ మునుపు కల్పాల వలనే సూర్యచంద్రాదులు సృష్టి అంతా మళ్ళీ కలిగింది. ఆ కలిగినప్పుడు మునుపు ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది మహర్షులు, ఎన్ని జరిగాయి, వాటిలో ముఖ్యమైనవి కొన్ని తీసుకున్నాడు. అవి ఈ ధర్మం సనాతనం కనుక ఇప్పుడు కల్పానికి కూడా అదే ఇవ్వాలి కనుక ఆ పురాణ గాథన్నింటి స్మరించాడు. అందుకే వేదముల తర్వాత పురాణములు మళ్ళీ వెలికొచ్చాయి. లోపల ముందు వచ్చిన పురాణములు తర్వాత వచ్చాయి వేదముల తర్వాత. కనుక పురాణం ఎప్పటిది ఆలోచించండి ఇక్కడ. అంటే వేదం ఎంత అపౌరుషేయము, పురాణం అంత అపౌరుషేయం. అది వ్యాస భగవానుడు మొన్నటి ద్వాపర యుగాంతంలో మన కోసం చేసిన గొప్ప పని ఏమిటి అంటే వేదములను చక్కగా వ్యాసం చేసి ఇచ్చాడు. అక్కడితో ఊరుకోకుండా
ఈ ప్రాచీనమైన పురాణ విద్యని 18 మహాభాగములుగా 18 ఉపభాగములుగా చేశాడు. అంటే వేదములు ఎలాగైతే వ్యాసుడు తయారు చేయలేదో పురాణములను కూడా వ్యాసుడు తయారు చేయలేదు. ఇది తెలుసుకోవాలి. మనం వ్యాసుడు రాశాడు అంటాం, వ్యాసుడు రాయలే. వ్యాసుడు కంపేలర్, పురాణ విద్యను విభాగం చేశాడు. అందుకు పురాణాల్లో కనబడే కథలు నిన్న మొన్నటి కథలు కావు, యుగాల నాటి కథలు కావచ్చు, గత కల్పాల నాటి కథలు కూడా కావచ్చు. కొన్ని కథలు కల్పాల్లో కొన్ని రిపీట్ అవుతుంటాయి. రామకథలు ఎన్ని కల్పాల్లో ఎన్ని జరిగాయో, కృష్ణ కథలు ఎన్ని జరిగాయో మనకు తెలియదు. కనుక కొన్ని పురాణాల్లో మనం వినే రామకథలకి మరికొన్ని పురాణాల్లో వినే రామకథలకి తేడా ఉంటుంది. ఎందుకంటే అవి కొన్ని కల్పాల్లో కథలు. పైగా ఋషి దృష్టి వేరు, ఇక్కడ నేను మిమ్మల్ని చూసే దృష్టి వేరు. అదే కానీ పై ఫ్లోర్కి వెళ్ళి చూశారు అనుకోండి, చూసే దృష్టి వేరు. ఒక డ్రోన్తో చూశారు అనుకోండి, దృష్టి వేరు. అవునా లేదా? అంటే మనం చూసే యాంగిల్స్ బట్టి కనబడుతుంటాయి. ఋషి తపస్సుతో ఎక్కడి నుంచి సృష్టి చూసాడో మనకేం తెలుస్తుంది ఇక్కడ. కనుక వాళ్ళ దృష్టి వేరు. అలా ఉన్న పురాణ విద్యను తీసుకుని వివిధ విభాగాలుగా విభజించి అప్పుడు జరిగినటువంటి కొన్ని ప్రధానమైన ఘట్టాలని మళ్ళీ నేటి కాలం వాళ్ళు కూడా తెలుసుకుని ఆ ధర్మాలను అనుసరించారు. కనుక ఆ పురాణ విద్యనంతటినీ ఒక క్రమబద్ధీకరణ చేసి అందించిన మహానుభావుడి పేరు వేదవ్యాసులు వారు. అందుకే మన వేదవ్యాసులే పురాణాలు రచించారు అంటాం, కానీ కాదని చెప్పలేం, అవునని చెప్పలేం. ఎందుకంటే తత్పూర్వమున పురాణ విద్యని ఆ విధంగా ఆయన విభాగం చేసి ఇచ్చాడు. అందుకే మనం వేదవ్యాసుల వారిని పురాణములకు నమస్కారం చేసుకుని చెప్పుకుంటాం. అయితే మరొక పని జరిగింది, మనకి ఇతిహాసములు వచ్చాయి. ఇతిహాసం అనేది మళ్ళీ వ్యాసుడే ఇచ్చాడు. దాని పేరు మహాభారతం. మహాభారతాన్ని ఇతిహాసం అంటారు, రామాయణాన్ని కావ్యం అంటారు, వీటిని పురాణాలు అంటారు, వాటిని వేదములు అంటారు. ఇన్ని విభాగాలు ఉన్నట్టు తెలియని వారిని హిందువులు అంటారు. తెలుసుకోండి. ఇక్కడ చెప్పగలమండి ఎవరమైనా? ఇక్కడ ఇవేమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నామని ఇక్కడ. కనుక ప్రక్రియ స్వరూపం తెలుసుకోవాలి. పురాణం ఒక ప్రక్రియ, కావ్యం మరొక ప్రక్రియ. అంటే వేదం ప్రభు సంహితంగా చెప్పింది చూసారా, రాజులా చెప్తుంది. అక్కడ రాజు దగ్గర ఆర్డర్ మీరు డిస్కస్ చేస్తారా కూర్చొని, రాజు బతిమలాడ్డు. పురాణం ఏం చెప్తుందంటే అదే ధర్మాన్ని మిత్ర సంహితంగా చెప్తుంది. కనుక వేదము ప్రభు సంహితం, పురాణం మిత్ర సంహితం అన్నారు. ఇక్కడ మిత్రుడు ఎలా చెప్తాడో అలా చెప్తుంది. మిత్రుడు మన బాగు కోరి, నాయన ఇలా చేయనైనా, ఇలా చేస్తే ఇలా బాగుంటావు, ఇలా చేస్తే బాగున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇలా చేయకపోతే పాడైపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అని. మనకు ధర్మాలంటే ఏమిటి, మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి. నువ్వు అనుకుంటున్న విశ్వం నువ్వు నీ కుటుంబం మాత్రమే కాదు, నీలా ఉన్న మనుషులు మాత్రమే కాదు, నువ్వు చుట్టూ చూసే చెట్టు చేమ జంతువులు మాత్రమే కాదు. ఈ విశ్వం ఒక అనంతమైనది, ఇందులో అనంతమైన అంతరిక్షం ఉంది, ఒకదానితో కూడా అనుబంధం ఉంది. వీటిని నిర్వహిస్తున్న ఒక పరమోత్కృష్టమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని గుర్తుపెట్టుకుంటూ విశ్వజ్ఞానంతో నువ్వు ధర్మాచరణ చేయాలి. ఇలా నీ ఉనికికి కారణమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి పట్ల నీకు బాధ్యత ఉంది. నీ ఉనికికి కారణమైన తల్లిదండ్రులు, నీ కుటుంబము, తోటి మానవులు మాత్రమే కాకుండా దేవతలు, ఋషులు, వీళ్ళందరి పట్ల నీ బాధ్యత ఉంది. అది తీర్చుకుంటే కృతజ్ఞత, తీర్చుకోకపోతే కృతజ్ఞత అనే దోషం వస్తుందని చెప్తూ ఏ విధంగా అవగతం చేసుకోవాలి, ఏ విధంగా ఇవి ఆచరించాలి. ఇవాళ ఏదో సంపాదిస్తున్నాం, బతుకుతున్నాం, వృద్ధాప్యం వస్తుంది, పిల్లల్ని చూసి చచ్చిపోతాం, అదేనా జీవితం? కాదు. జీవుడికి దీని తర్వాత ఇంకా చాలా గతులున్నాయి అని అపూర్వమైన జ్ఞానాన్ని కలిగి ఇదొక్కటే కాదయ్యా, ఇదొక ప్రయాణం, దీని తర్వాత ఇంకా ప్రయాణాలు ఉన్నాయి. ఎంతకాలం ఇలా పరిగెడతావు? పోని తర్వాత ప్రయాణాని కోసం ఏం సర్దుకుంటున్నావు ఇప్పుడు? రేపు పొద్దున్న అమెరికా వెళ్తానే ఇక్కడ బోల్డెని సర్దుకుంటావే, డాలర్స్ దగ్గర నుంచి అన్నీ ఏర్పాటు చేసుకుంటావే. ఈ శరీరం పూర్తయ్యే లోపల తర్వాత గతుల కోసం ఏం చేసుకుంటున్నావు? ఇది ఆలోచిస్తున్నావా? ఆలోచించమని చెప్తుంది. ఆలోచించితే ఏం జరుగుతుందో చెప్తుంది పురాణం. దానికి జాగ్రత్త పడవలసిన బాధ్యత ఉంది. ఇది ఇలా పుట్టి అలా చచ్చిపోయేవాడు కదా మానవుడు, ఇవన్నీ మోసుకుని మళ్ళీ జన్మల్లోకి వెళ్ళేవాడే. కనుక నీకు జన్మల్లోకి వెళితే సరి అయిన జన్మ వచ్చేటట్టు చూసుకో. జన్మ లేని పరిస్థితి అనేది తేలికైన విషయం కాదు. దానికోసం నువ్వు ఎంతో వైరాగ్యం కలిగి ఉండాలి, అపారమైన పరాభక్తి కలిగి ఉండాలి, లేదా దివ్యమైన బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి. అది కావాలా? అది చెప్తానంటుంది పురాణం. చూడండి, ఇక్కడ ఈ బ్రతుకున్నంతకాలం బాగుండడం, ఈ బ్రతుకైన తర్వాత మంచి జన్మలు రావడం, దాని తర్వాత దుర్గతులకు పోకుండా ఉత్తమ లోకాల్లో ఉండడం. అసలు ఈ లోకాలు జన్మల్లో మోక్షం కావాలంటే దానికి ఇంకా కఠినమైనది ఉన్నాయి సాధనలు, అది నేర్చుకో అంటూ వేదాంత జ్ఞానం కూడా చెప్పింది. అంటే మనిషికి అన్ని లెవెల్స్లో ఏది కావాలో వాళ్ళ సంస్కారాలను అనుసరిస్తూ పురాణం చెప్తూ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ చూపిస్తుంది. అది పురాణం చేసిన మహాకార్యం అండి. అది ఏ కాలంలో జరిగిందో నీకు అనవసరం. కొంతమంది పురాణాలు తీసుకుని కాలం డిసైడ్ చేయాలని ప్రయత్నిస్తుంటారు, తప్పు.
ఒకడొకటి డిసైడ్ చేస్తే వాడికి అవార్డు ఇస్తే మరొకడు వచ్చి అది ఖండిస్తూ మరొక పుస్తకం రాస్తే వాడికి అవార్డు ఇస్తాం మనం. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే కాలం కాదు ప్రధానం, మానవుడు నడుస్తున్న తీరులో వాడికి ఏ కాలానికైనా పనికొచ్చే ధర్మం ఒకటే కనుక ఆ సనాతన ధర్మాన్ని పురాణ విద్య సామాన్యుడి కోసం అందించడం కోసం తీసుకొచ్చారు. కొంతమంది అంటుంటారు సామాన్యులకు అందాలండి, అందేలా పురాణాలు వచ్చాయి కనుక నేటికి సనాతన ధర్మం ఉంది తెలుసుకోండి. ఇక్కడ సామాన్యుల కోసం అందించడం కోసం వేదము లాంటి గంభీర భాషని వాడకుండా సరళ సంస్కృత భాషని వాడింది పురాణం. సరళ సంస్కృతం అంటే ఇప్పుడు అసలు వేమన సద్యం కూడా ఇంగ్లీష్ కామెంటరీతో చదువుకునే తెలుగు జాతి ప్రపంచమంతా ఉన్నారు కనుక సంస్కృతం గురించి చెప్పనే అక్కర్లేదు. సరళ సంస్కృతం కూడా మనకి ఇప్పుడు గంభీరమైన సంస్కృతం అయిపోయింది, కఠిన సంస్కృతం అయిపోయింది. కానీ కాస్త సంస్కృత పరిజ్ఞానం ఉన్నవాడికి కూడా తేలిగ్గా అర్థమయ్యేలా రచింపబడ్డవి పురాణములు, ఇది తెలుసుకోండి. ఇక్కడ రెండవది ఇతిహాసములు, అవి కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి. ఇతిహాసాలకు వచ్చేటప్పటికల్లా ఒకటే పెద్ద ఇతిహాసం మనకేంటి, మహాభారతం ఇతిహాసం. ఆయనే పేరు పెట్టాడు ఇతిహాసం. ఇతిహాసం అనే మాటకి పురాణం అనే మాటకి ముందు అర్థం తెలుసుకుందాం. ఎందుకంటే ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ పురాణం మీద గౌరవం ఉందని నేను అనుకోను, అగౌరవం ఉందని నేను అనుకోను. ఏదో కాలక్షేపానికి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ పురాణ శబ్దానికి అర్థం ఏమిటి? ఇందాకే చెప్ప పురాణ, సంస్కృతంలో నా అనే శబ్దము శబ్దం అని అర్థం, అంటే అక్షరాలు. ఎలాంటి శబ్దాన్ని నా శబ్దంతో చెప్పాలంటే నీ అణ అనే శబ్దములు అర్థవంతమైన శబ్దమును నా అనాలి. పురా నా అంటే పురా అంటే ప్రాచీనంగా జరిగినటువంటి వాటిని అర్థవంతంగా తెలియజేసేటువంటి వాక్కులకు పురాణం అని పేరు. ఇది ఒక నిర్వచనం. మరొకటి ప్రాచీనమైన గాథలు తెలియజేస్తుంది కనుక పురాణము. మూడవ అర్థం ఏంటంటే పురాపి నవం పురాణం అన్నారు. ఇక్కడ పురా అపి నవం, పాతవే అయినా ఎప్పటికప్పుడు కొత్తవే అని అర్థం. అంటే పురాణం అంటే పురాణ, ఆ వా శబ్దం అంతర్లీనమై పురాణ మిగిలింది. అంటే ఇది పాతవి కావు అనేది అర్థంట. అది పురాణం అండి ఎప్పటిదో అంటే అది ఎప్పటిదే అని పేరులోనే ఉందయ్యా, ఇది పాతది కాదు, ఎప్పటికప్పుడు కొత్తది, ఎప్పటికప్పుడు కొత్తది పురాణం. అందుకే బ్రతకడం పాతబడిపోతుందా, ఎప్పటికప్పుడు కొత్తదే. సూర్యుడు పాతబడిపోయాడా, ఎప్పటికప్పుడు కొత్తవే. ధర్మం కూడా అంతేనైనా అన్నాడు, ఎప్పటికప్పుడు నిత్య నూతనము. అందుకే పురాణం అనే పేరులోనే ఇంత గంభీరమైన అర్థం ఉంది. పురాణం అర్థమైంది కదా, ఇప్పుడు మర్చిపోరు మరి. రెండవది, ఇప్పుడు మూడవ దానిలోకి వెళ్ళాం, ఇతిహాసం. మూడవ దానిలోకి వెళ్ళాం కానీ వేదానికి అర్థం చెప్పాము ఇంతవరకు. వేదం వేదం అన్నాం కానీ వేదం అంటే జ్ఞానం. విద్య అనే ధాతువుకి జ్ఞానం అని అర్థం. దీనిలో విజ్డమ్ అనే శబ్దం కూడా ఇక్కడి నుంచి గ్రహీతమే. అందుకే వేదం అంటే జ్ఞానం, జ్ఞానకోశం వేదమైతే ప్రాచీన గాథా సమాహారంతో నిత్యనూతనంగా చెప్పినది పురాణం. ఇతిహాసం, ఇతిహాసం ఈ శబ్దానికి అర్థం ఏంటంటే ఇది ఇలా జరిగింది కదా, ఇది ఇలా జరిగింది కదా అని అర్థం అండి. ఇక్కడ అంటే ఇది ఇలా జరిగింది కదా అని చెప్తున్నాడంటే జరిగిందా అని డౌటే అక్కర్లేదు. కనుక ఇతిహాసం అని మహాభారతానికి పేరు. అయితే మరి రామాయణాన్ని ఏమనాలి? అది వాల్మీకి రచించాడు, ఇది వ్యాసుడు కాదు. దాన్ని వాల్మీకి మొట్టమొదటిగా కావ్య శైలిలో రచించాడు. కావ్యం, మొట్టమొదటి కావ్యం రామాయణం అండి. అప్పటికే పురాణములు ఉన్నాయి, కానీ పురాణ వాంగ్మయాన్ని వ్యాసుడు వృద్ధి చేసిన మనకు తెలిసింది. అప్పుడు వాల్మీకి రామాయణం రాసింది ఇప్పుడు మొన్నటి కలియుగంలో రాయలేదు, ఆయన ఆనాటి త్రేతాయుగంలో రాశాడు. ఆనాటి త్రేతాయుగం, ఇప్పుడు నేను వాటి లెక్కలు ఇప్పుడు చెప్పట్లేదు కానీ నిన్నటి త్రేతాయుగం కాదు అది. ఆనాటి త్రేతాయుగంలో పురాణములు ఉన్నాయి, ఎందుకంటే వీరి ప్రస్తావన రామాయణంలోనే కనబడుతుంది. ఇక్కడ ఆనాటి త్రేతాయుగంలో కూడా పురాణ విద్య ఉంది. మనం చెప్పే పురాణ విద్య ఈనాటి ద్వాపరంలో మనకు ఆయన కంపెల్ చేసి ఇచ్చాడు. అంటే ఇవే కథలు అప్పుడు ఉండవచ్చు కాక, ఎందుకంటే యుగాల నాటి కథలు, రాముడికి పూర్వం ఉన్న రాజుల కథలు కూడా పురాణాలు దొరుకుతున్నాయంటే పురాణాలు ఎప్పుడో చెప్పండి ఇక్కడ. కానీ కావ్యంగా రామాయణం మాత్రం మనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఒక్క రామాయణాన్ని ఆధారం చేసుకుని భారతదేశంలో ఎన్ని రామాయణాలు వచ్చాయండి ఇక్కడ. కనుక రామాయణం కావ్యము, భారతం ఇతిహాసము, ఇవి పురాణములు. దానికి ముందు వేదం. ఇప్పుడు నాలుగు రకాల గ్రంథాల గురించి చెప్పాను, 4 గ్రంథాల గురించి చెప్పలేదు, 4 రకాల గ్రంథములు. కనుక మనకున్న అపారమైన వాంగ్మయాన్ని, లిటరేచర్ని, స్టడీ మెటీరియల్ని మనం డివైడ్ చేస్తే 4 భాగాలు అయ్యాయి: వేదం, పురాణం, ఇతిహాసం, కావ్యం. ఇందులో ఇతిహాసమైన భారతాన్ని మనం జాగ్రత్తగా చదివితే కేవలం పాండవులు ధృతరాష్ట్రుడి కొడుకులు కొట్టుకున్న కథ కాదు అది, కేవలం ఆ కథ కాదు. దీన్ని ఆధారం చేసుకుని వ్యాస భగవానుడు ఎన్ని ధర్మాలు చెప్పాడో మామూలుగా కాదు, గట్టిగా ప్రతిజ్ఞ చేసి మరి చెప్పాడు. ఇక్కడున్నదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదని ప్రతిజ్ఞ చేశాడండి మహానుభావుడు. ఇక్కడ
అలాంటి ఛాలెంజ్ చేసిన గ్రంథం మహాభారతం. మీరు చదివితే తెలుస్తుంది, ప్రపంచ వాంగ్మయంలో భారతాన్ని మించింది లేదు అని ఒప్పుకుంటాం. ఒక్క మహానుభావుడు 1,00,000 శ్లోకాల గ్రంథాన్ని అంత అపారంగా అందించాడు భారతం రూపంలో. ఆయన అప్పుడు చేసిన పని ఏమిటంటే, ఆయన వేదములు విభాగం చేశాడు కదా, పురాణాలను విభాగం చేశాడు కదా, ఇవి చూశాడు ఆయన. వీటి సారమంతా తీసుకుని తాను ప్రత్యక్ష సాక్షిగా అందులో ఒక పాత్రగా చూసిన చరిత్ర ఉంది. అది ధార్తరాష్ట్రులు పాండవుల కథ. అప్పుడు పరమాత్మ అవతరించున్నాడు కృష్ణునిగా. ఇదంతా స్వయంగా చూశాడు, స్వయంగా దర్శించాడు, అందులో తాను పాత్రగా ఉన్నాడు. కానీ ఈ కథను తీసుకుని ఆ ధర్మములన్నీ అందులో మేళవించి భారతాన్ని రచించడంతో భారతం పంచమ వేదం అయిపోయింది. ఇక్కడ అది ఇతిహాసం అన్నాడే కానీ ఇదే కావ్యం, ఇదే పురాణం, ఇదే ధర్మశాస్త్రం అని కూడా అన్నాడు ఆయన. అంటే ఇతిహాస రూపంలో ఆయన పురాణాన్ని అందులో అందించాడు. అదేవిధంగా కావ్య లక్షణాలు ఎన్ని ఉండాలో, కావ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, రసవంతంగా నవరసాలు పోషించాలి, అవన్నీ చెప్పాడు ఇక్కడ. మహాభారతంలో అవన్నీ ఉన్నాయి. అందుకు ఒక్క మహాభారతాన్ని బేస్ చేసుకుని భారతదేశం మొత్తం మీద అన్ని భాషల్లో బోరుడు కావ్యాలు పుట్టేయండి, తెలుసుకోండి. కాళిదాస మహాకవి మహాకావ్యం దుష్యంతుడు శకుంతల నాటకం రాశాడు, చాలామందికి తెలిసి ఉంటుంది, అభిజ్ఞాన శాకుంతలం. దానికి ఆధారం మళ్ళీ భారతమే, కొంత భాగం పురాణమే. ఆయన కుమార సంభవ కావ్యాన్ని రచించాడు, దానికి ఆధారం మళ్ళీ పురాణమే. అంటే ఒక్క పురాణాల నుంచి వాటి నుంచి ఎన్ని పుట్టాయి. శిశుపాల వధ అని ఒక అద్భుతమైన కావ్యం మాఘకవి రచించాడు సంస్కృత భాషలో. ఈ కావ్యం ఎక్కడిది అంటే భారతంలో చెప్పిన శిశుపాల వధ వృత్తాంతమే. ఇలాగా ఒక్క మహాభారతం ఎన్నో గ్రంథాలను పుట్టించిన ఉద్గ్రంథం అండి, అంత గొప్ప గ్రంథం. ఇక్కడ వేదాంత శాస్త్రం అందులో ఉంది కనుక మహాభారతం వేదాంత శాస్త్రం. ఎందుకంటే భగవద్గీత అందులోదే కదా, సనత్సుజాతి అందులోదే, ఎన్ని వేదాంత విషయాలు ఉన్నాయో మహాభారతంలో. కానీ మహాభారతం అంత అద్భుతంగా తీర్చిదిద్దేశాడు. అవి కాకుండా ఇప్పుడు మనం పురాణముల గురించి మాట్లాడుతున్నాం. అయితే మరి రామాయణం ఏమనాలి, కావ్యం అనాలా? మీరే అన్నారు కదండి, మీరు అంటారు. కానీ రామాయణం పురాగాథ కనుక పురాణం కూడా. అందులో ఇతిహాసం ఇలా జరిగింది అని చెప్పాం కనుక ఇతిహాసం కూడా. కావ్యం ఎలాగోను కనుక ఇతిహాస కావ్య పురాణం లక్షణాలు కొన్ని ఒకదాని ఒకటి కలిసిపోతాయండి, అది ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. అందుకే ఇతిహాసమైన భారతం కావ్య లక్షణాలు, పురాణ లక్షణాలు, ధర్మశాస్త్రాల్లో మరొక గ్రంథం ఉంది, వాటి లక్షణాలు కూడా ఉన్నాయి ఇందులో. ఇన్ని రకాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 4 అని మీకు చెప్పాను, గుర్తుపెట్టుకుంటారని. ఏమిటి మరొక్కసారి? వేదం చెప్పండి, పురాణం, ఇతిహాసం, కావ్యం. ఇప్పుడు 5వది చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. స్మృతి, దీన్నే మనం ధర్మశాస్త్రములు అంటాం. ఇవన్నీ ఉన్నాయో తెలుసా? ఏదో మీరు ఎక్కడో మనుస్మృతి గురించి వినుంటారు, ఎందుకంటే అల్లప్పుడప్పుడే తగలబెట్టాడు గ్రంథాన్ని, చదివినవాడు ఎవడు లేడు. మనుస్మృతి ఒక్కటే కాదు, మనకు వేలాది స్మృతులు ఉన్నాయి, వేల కొలది స్మృతులు ఉన్నాయి. స్మృతులకు పేరు ధర్మశాస్త్రం, అదొకటి వచ్చింది మధ్యలో. ఈ ధర్మశాస్త్రములు ఏమిటి చెప్తాయంటే, శృతుల్లో చెప్పిన దాన్ని స్మరించి ఆనాటి కాలానికి అనుగుణంగా అప్పుడు మహర్షులు రాస్తారండి. ఇక్కడ వాటి స్మృతులు అంటారు. ఇక్కడ స్మృతులను ఎందుకు వచ్చిందో తెలుసు కనుక, వేదము శృతి, ధర్మశాస్త్రంలో స్మృతి, ఇది తర్వాత మాట. కనుక శృతిలో ఉన్నవే ఇప్పుడు ఈ కాలంలో నీకు ఎలా అర్థం అవ్వాలి, నువ్వు ఎలా చేయాలి, ప్రాక్టికల్గా ఎలా చేయాలని ధర్మం గురించి మాత్రమే చెప్తుంది ధర్మశాస్త్రం. దైనందిన చర్య ఎలా ఉండాలి, ప్రత్యేక సమయాల్లో ఎలా ఉండాలి ఇత్యాది విషయాలు చెప్తూ వివిధ సమయాల్లో ఎలా స్పందించాలి, ఏ విధంగా ధర్మాన్ని కాపాడుకోవాలి చెప్తుంది స్మృతి. వీటన్నిటినీ కలిపి ధర్మశాస్త్రంలోని బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. ఇలా మనకి ఎంత అపార వాంగ్మయం ఉందో చూడండి. శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్యములు. ధర్మశాస్త్రం అంతా స్మృతి అయిపోయింది. ఇలా గమనించితే కొన్ని చోట్ల శంకర భగవత్పాదుల వారు కూడాను పురాణముల్లో కొన్ని వాక్యాలు రాస్తూ విష్ణు పురాణంలో స్మృతి అన్నారు. వాటిని పురాణాలు కూడా స్మృతి అన్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పురాణములు స్మృతి కూడా, ఎందుకంటే పురాణములు కూడా వేదంలో ఉన్నవి స్మరించి ధర్మాన్ని ఇచ్చే కదా, కానీ పురాణములు స్మృతి అనవచ్చు. పురాణాల్లో కావ్య లక్షణాలు కావలసినవి ఉన్నాయి. ఎందుకంటే కావ్యాలనే పుట్టించిన పురాణం కావ్యం కాక ఎలా అవుతుంది? దీని మీద రీసెర్చ్ చేయాలంటే ఎవరైనా లిటరేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడ ఉంటే, పురాణాల్లో సాహిత్యం యొక్క సౌందర్యం, ది బ్యూటీ ఆఫ్ లిటరేచర్, ది బ్యూటీ ఆఫ్ పొయిటరీ చెప్పడానికి సిద్ధమేనండి. ఉండాలిగా ఆడియన్స్. సాహిత్యపరంగా చెప్పాలంటే అద్భుతమైన కవిత్వం ఉంది పురాణాల్లో, మంచి ఛందస్సు ఉంది, మంచి అలంకారాలు ఉన్నాయి, మంచి ఉపమానాలు ఉన్నాయి. ఒకటేమిట్లేండి, చాలా కావ్యానుకుంటవలసిన క్యారెక్టరైజేషన్, పాత్ర పోషణం, ఇవన్నీ ఉన్నాయి. అందుకే వాటిని తీసుకుని అత్యద్భుత నాటకాలు రాసేసారు ఒక్కరు. ఎప్పటికీ మొన్నటి వరకు, నిన్నటి వరకు అవే నాటకాలు కదండి. సత్యహరిశ్చంద్ర నాటకం ఇక్కడ పెద్దవాడికి తెలుసు. సత్యహరిశ్చంద్ర నాటకం ఉంది.
ఇలా చాలా చాలా నాటకాలు తయారయ్యాయి, పురాణాల ఆధారంగా వచ్చాయి, ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయాయి, హరికథలు తయారయ్యాయి, బుర్ర కథలు తయారయ్యాయి. ఎందుకంటే పురాణం మొదటి ప్రజా విద్య, తెలుసుకో, పురాణం మొదటి ప్రజా విద్య, ప్రజల్లోకి వెళ్ళిపోవాలన్నారు, అది వెళ్ళిపోయింది. రచ్చబండ వేదికగా కూర్చొని కష్టవరకు కష్టపడి వచ్చిన పొలం కాపుకు కూడా వినిపించింది పురాణం, తెలుసుకోండి. రచ్చబండ మీద కూర్చొని పెద్దవాళ్ళు వినిపించారు. అది ఈ దేశంలో మట్టి పిసుక్కునేవాడికి కూడా జ్ఞానం ఎందుకు వచ్చిందని పురాణం వల్ల. పురాణం ఎన్ని చెప్తుందంటే ఒకటి కథలు చెప్పదు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది సంస్కృతం నేర్చుకుని కొన్ని ఉపనిషత్తులు చదివేసి ఈ పురాణాలని వేస్ట్ అండి, ఉపనిషత్తుల్లో చెప్పిందే ప్రధానమైన వేస్ట్ మాటలు వాడుతుంటారు అక్కడ. కానీ పురాణం జాగ్రత్తగా మీరు స్టడీ చేస్తే పురాణం వేదాంత విద్యని పరమావధిగా చెప్తుంది. బ్రహ్మజ్ఞానం పురాణాల్లో కావలసినంత ఉంది. కానీ పురాణాల్లో కావ్యం, పురాణంలో వేదాంతం, పురాణంలో ధర్మశాస్త్రం ఒకటేమిటండి. అంతేకాదు వేదం బాగా స్టడీ చేసినటువంటి వాడు ఇందాక చెప్పిన 6 అంగములు కూడా స్టడీ చేస్తే ఆ వేద భాగాలు పురాణాల్లో ఎలా చూపించారు, ఏ విధంగా చేశారో రీసెర్చ్ చేయొచ్చు. వేదిక్ నాలెడ్జ్ ఇన్ పురాణాస్, ఇది ఒక అద్భుతమైన విషయం. అంటే నేను ఒక్కొక్క పేరు సూచిస్తున్నాను, ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క రీసెర్చ్ జరగాలి. కనుక కేవలం హిందూ విజ్ఞానం మీద ఒక మహా యూనివర్సిటీలు స్థాపించవలసిన అవసరం ఉందండి, తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని ఒక రిలీజియన్ స్టడీస్ కింద హిందూ మతాన్ని పక్కన తోయడానికి లేదు. ఎంత స్టడీ చేసినా ఒకే పుస్తకం కాదు కదా, ఇక్కడ ఒకదానికి ఉన్న అనుబంధం ఒక వ్యక్తి ఇచ్చింది కాదు కదా. అరే ఒక గ్రంథం తీసుకుని అందులో ఉన్న ఋషుల పేర్లు మీరు పుస్తకం మీద రాస్తే పుస్తకం పేజీలు సరిపోవు, అంతమంది ఋషుల పేర్లు ఉన్నాయి. ఎంతమంది ఋషులు ఇచ్చిన నాలెడ్జ్ అంతా పట్టుకుని ఒక మత గ్రంథం పక్కతో వస్తామా మనం? ఇవాళ నా ప్రవచనంలో కథలు లేకపోవచ్చు, కానీ ఆలోచింపజేసే మెటీరియల్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆలోచించే వాళ్ళ కోసం భారత జాతి మేల్కొనాలి, తనదైన హెరిటేజ్ ఏంటో తెలుసుకోగలగాలి. ఇక్కడ ఒక్క పురాణాలను ఆధారం చేసుకుని సామెతలు పుట్టాయి, ఆదర్శాలు పుట్టాయి. లేకపోతే ఎంతమంది సీతారాముని స్మరిస్తారు, పార్వతీ పరమేశ్వరుని స్మరిస్తారు. అలాగే ఎవడైనా కష్టాలు పడుతూ ఉంటే వచ్చే మాటలు సీతమ్మ కష్టాలు అంటారు, నరదమయంతుల కష్టాలు తలుచుకుంటారు. ఈ మాటలు మన జీవితాల్లో కలిసిపోయే పురాణాలు మన ఊపిరిలో కలిసిపోయే, ప్రజా జీవితంలో కలిసిపోయండి ఎన్ని రకాలుగాను. అంతేకాదు మన కళలు పురాణాల వల్ల వృద్ధి చెందాయి. ఒక మహాలయానికి వెళితే మీరు పరిశీలిస్తే అద్భుతమైన శిల్ప సంపద కనబడుతుంది. ఆ శిల్ప సంపద మీకు అర్థం కావాలంటే పురాణ కథలు తెలియాలి. ఒకచోట శివుడు ఆదికిరాత రూపంతో కనబడతాడు, ఆదికిరాతుడుగా శివుడు ఎప్పుడు వచ్చాడని తెలియాలి అంటే పురాణం తెలియాలి కదా. మరొక చోట శివుడు నటరాజుగా ఉంటాడు, పార్వతీదేవి అక్కడ ఉంటుంది. ఈ కథ మన పురాణంలో ఉన్నది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనబడుతుంది. ఇలా ఎన్నెన్ని రకాలు పురాణ కథలు శిల్పాలకు ఆధారమయ్యాయి, చిత్రానికి ఆధారమయ్యాయి, సంగీతానికి ఆధారమయ్యాయి. మన ఈ రోజుల్లో మన భారతీయ సంగీతం అంతా కూడా పురాణాల్లో చెప్పబడ్డటువంటి భగవన్మూర్తుల ప్రార్థనలేగా. ఒక్క కీర్తన అర్థం చేసుకోవాలి అంటే పురాణ జ్ఞానం లేకపోతే అర్థం కాదండి. మా అన్నమయ్య ఒక పాట రాశాడు, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి అన్నాడు. అంటే వేదాలు వెలికి తీసిన చెయ్యి, చిలుకుతున్న కొండ కింద చేర్చిన చెయ్యి, అలాగే భూసతి కౌగిలించిన చెయ్యి అన్నాడు. అంటే వరాహవతారం చెప్పాడు. ఇలా చెప్తూ పురసతుల మానములు పొల్ల చేసిన చెయ్యి అన్నాడు. త్రిపురాసురుల భార్యల యొక్క దర్పము పవిత్రత దెబ్బతీసిన చెయ్యి అన్నాడు. అది అవతారం రా అంటే పురాణ జ్ఞానం లేకపోతే చెప్పలేం మనం. అది బుద్ధావతారం గురించి చెప్పారు ఇక్కడ. కనుక పురాణం తెలియకపోతే మహానుభావులు రచనలే మనకు అర్థం కావు. అంటే వాళ్ళు అంత చక్కగా గీతాలు రచించారు అంటే పురాణముల వల్లనే కదా. కనుక మన సంగీతానికి, మన సాహిత్యానికి, మన శిల్పానికి, మన చిత్రలేఖనానికి, మన నృత్యాలకు కూడా పురాణ కథల ఆధారం. పురాణ కథల ఆధారంగా ఎన్ని బ్యాలీలు తయారు చేయలేదండి. క్షీరసాగర మదనం ఒక బ్యాలీ, శ్రీనివాస కళ్యాణం మరొక బ్యాలీ. ఇప్పటికీ దేశ విదేశాల్లో అవే చూపిస్తూ గొప్ప కీర్తిని ఆర్జిస్తున్న నృత్య కళాకారులు ఉన్నారు. భారతదేశంలో కథక్, మణిపురి మొదలుకొని మన కూచిపూడి వరకు భరతనాట్యంతో పాటు అన్ని నాట్య కళలకి ఆధారం పురాణాలే. చూడండి ఇక్కడ. కనుక పురాణం తీసేస్తే మన సంస్కృతి లేదు. అంతేకాదు సత్యనారాయణ వ్రతం చేస్తాం, దేని ఆధారం? పురాణం. అదేవిధంగా లలిత సహస్రనామం చదివారు, బ్రహ్మాండ పురాణం లేకపోతే ఎక్కడ దొరికింది లలిత సహస్రనామం? శివరాత్రి వ్రతం, కార్తీక మాసం, ఇవన్నీ మన సంస్కృతిలో భాగం అండి. కుంభమేళాలు, ఇట్ ఈస్ అవర్ కల్చర్, అవర్ హెరిటేజ్. తెలుసుకోండి, నాట్ ఓన్లీ బిలీఫ్స్, మన కల్చర్, హెరిటేజ్ ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ ఏవి ఆధారం? ఇవి పురాణములే ఆధారం. కనుక నిజంగా పురాణం ఎలా ఉన్నదంటే అటు వేదాలని, ఇతిహాస, కావ్య అన్ని లక్షణాలు కలుపుకుని ఉన్నటువంటి ఒక మహా అమృత సరస్సులా ఉన్నాయి పురాణములు. అలాంటి పురాణాలు ఏమాత్రం గ్రహించినప్పటికీ కూడా మన బ్రతుకులో, మన ఆలోచనలో మార్పు వస్తుందండి ఇక్కడ.
సంపాదించడం, కూడబెట్టుకోవడం, గర్వించడం, వీడేక జీవితం. దీన్ని మించి మరొకటి ఉంది. నువ్వు కూడా ఇప్పుడు పుట్టప్పుడు చచ్చే ఒక శరీరానికి కన్ఫైన్ అయిన వాడవు కావు. వీటికి అతీతంగా ఆలోచించు. జన్మలేమిటి, పరంపరలేమిటో ఆలోచించు. ఇప్పుడిప్పుడు విదేశ విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా పునర్జన్మను అంగీకరిస్తున్నాయి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు, పునర్జన్మ గురించి మాట్లాడే ఒకే ఒక్క మతం సనాతన ధర్మం. మిగిలిన వాటిలో పునర్జన్మ సిద్ధాంతమే లేదు. అంత అన్సైంటిఫిక్ మిగిలినవి. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ, కార్యకారణ సంబంధం, ఇంత లాజికల్ ఒక అప్రోచే జన్మ సిద్ధాంతం. తెలుసుకోండి. ఇవాళ ఇది అనుభవిస్తున్నామంటే వెనకాల ఎక్కడో చేసి పెట్టు. అదేమిటి, దీన్ని బట్టి ఇప్పుడేం చేస్తున్నావు ఆలోచించుకో. ఎంత అద్భుతమైన విషయం అండి ఇక్కడ. ఈ జ్ఞానం వల్ల స్వార్థం తగ్గుతుంది సమాజంలో. నేను, నా కుటుంబం, నా వాళ్ళనే పరిమిత భావం నుంచి బయటకు వస్తాం. మంచి చేస్తే బాగుపడతామన్న ఒక సంస్కారం వస్తుంది. కానీ పురాణం ఏ చట్టం చేయలేని పని చేయగలదు. అవినీతిని ఆపగలదు, పాపాలను ఆపగలదు. తెలుసుకోండి ఇక్కడ. తప్పులు జరగకుండా ఆపగలదు. కనుక దేవుడి మీద నమ్మకం కలిగించి ప్రార్థనలు చేస్తే పాపాలు పోతాయని చెప్పడం కాదండి. పాపం చేస్తే భగవంతుడు తాట తీస్తాడని భయపెట్టాలి. ఇది కావాలి ఇక్కడ. జన్మంలోకి తీసుకుపోతుంది జాగ్రత్త అని చెప్పాలి ఇక్కడ. దానికి ఎవిడెన్స్తో సహా చూపించాలి. అలాంటి పనులు చేసే పురాణములు. కనుక పురాణ వాంగ్మయం, తపారమైన పురాణ వాంగ్మయం అన్నిటికీ సేతువులాగా ఉన్నది మనకి ఇక్కడ. అటు నదికి ఇటు నదికి సేతువు ఎంత అవసరమో, అటు వేద విజ్ఞానం మన దాకా అందడానికి పురాణం అనే సేతువు అంత అవసరమైంది ఇక్కడ. అది పురాణమే ధర్మశాస్త్రం, పురాణమే వేదము, పురాణమే ఇతిహాసం, పురాణమే కావ్యం. అన్ని లక్షణాలు మనకు పురాణాల్లో కనబడుతున్నాయి. పురాణ శబ్దానికి నిర్వచనం చెప్పుకున్నాం, స్మృతి శబ్దానికి నిర్వచనం చెప్పుకున్నాం, వేదానికి అర్థం చెప్పుకున్నాం. దాని శృతి అని ఎందుకు అన్నారయ్యా అంటే, పుస్తకాల మీద కాకుండా శ్రవణం మీద వచ్చిన విద్య ఇది అన్నాడు ఇక్కడ. అసలు మాక్సిములర్ ఈ దేశానికి వచ్చే ముందు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ దేని గురించి మాట్లాడాలన్నా చేతిలో పుస్తకం పెట్టుకుని మాట్లాడే జాతి మాది. అలాంటి పుస్తకాపేక్ష లేకుండా వందలాది మంత్రాలని అక్షరం పొల్లుపోకుండా, స్వరం తప్పకుండా చెప్పగలిగిన మనుషుల్ని తయారు చేసిన జాతి భారత జాతి ఇక్కడ. అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఇన్ హిమ్సెల్ఫ్ అన్ ఎడ్యుకేషన్. వాడి విద్య నేర్చుకున్నవాడు కాదు, వాడి విద్య అయిపోయాడు, వాడు ఎంబాడిమెంట్ ఆఫ్ విద్య. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఎక్కడుందా? అయితే ఒక్కడి బాధాకరం అండి. అద్భుతం అలవాటైపోతే మామూలుగా తీసిపారేస్తాం. ఆ జాతి భారత జాతి. మనకు అద్భుతాలు అలవాటైపోయాయి. ప్రపంచంలో ఇలాంటి అద్భుతాలు లేవు. అంత అద్భుతమైనటువంటి వేద విజ్ఞానం, పురాణ విద్య పరంపర ఉంది. అయితే పురాణములు చదవడం, చెప్పడం కూడా ఒక శాస్త్రంగా జరగాలి. అందుకని ఎలాగో ట్రాన్స్లేషన్ బుక్స్ దొరుకుతున్నాయి కనుక ట్రాన్స్లేట్ చేసి చెప్పేస్తే సరిపోదు. పురాణం వెనకాల ఒక్కొక్క దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో తెలుసా? ఇది గురుముఖత నేర్చుకుని అప్పుడు మాట్లాడండి పురాణాల గురించి. అలా కాకుండా ప్రతిపదార్థ తాత్పర్యాలు చూసి చెప్పేస్తే అన్వయించలేరు కొన్ని చోట్ల వచ్చేటప్పటికి. ఎందుకంటే పురాణంలో ప్రతీక భాష వాడతారు. ప్రతీక భాష, ప్రతీకలంటే చాలామందికి తెలుసు సింబాలిజం. ఒక గొప్ప జ్ఞానాన్ని చెప్పడానికి ఒక క్యారెక్టర్ని పెట్టి వాళ్ళకు కొన్ని పేర్లు పెడతారు. ఆ పేర్లకు అర్థం తీస్తే జ్ఞానం వస్తుంది. అది గొప్ప విషయం. ఇది మనకు లలితోపాఖ్యానంలో ఇదే వేదిక మీద చెప్పుకున్నాం, లలిత లీల అనే పేరుతో. అందులో భండాసురుడు ఒక క్యారెక్టర్. అంటే ఒక రాక్షసుడి పేరు, ఈసారి మా పిల్లలు పుడితే ఆ పేరు పెట్టుకుంటాం అనుకోవద్దు. భండాసురుడు అంటే అర్థం తెలుసుకుంటే ఓహో ఇదేదో ఒక లక్షణానికి పేరు పెట్టారు. ఆ కౌంటర్ పార్ట్ లలితాదేవి. లలితా శబ్దానికి అర్థం చేస్తే మనకు తెలుస్తుంది. అంటే ఒక ప్రతీకవాదం, ఒక భావానికి, ఒక శక్తికి ఒక పేరు ఉంటుంది, ఒక జ్ఞానానికి ఒక పేరు ఉంటుంది. అది నువ్వు అప్లై చేసుకోగలిగితే నీ జీవితానికే పనికొస్తుంది ఇక్కడ. అది పురాణముల వల్ల ఈ ప్రతీకవాదం అని తెలియాలి. సంకేతవాదం మరొకటి ఉన్నది. సంకేతవాదం, ప్రతీకవాదం రెండు ఉంటాయండి ఇక్కడ. అంటే కొన్ని సజెస్టివ్గా చెప్తాయి, కొన్ని సింబాలిక్గా చెప్తాయి. అర్థం చేసుకోవాలి. అలాగే బ్రహ్మదేవుడి నుంచి సరస్వతి ముందు వచ్చింది కూతురు కానీ, తర్వాత ఆమె పట్ల మోహం పొందాడని దాని కథ చెప్పేసి ఆమె బ్రహ్మదేవుడే అలా చేశాడు కదా అని ఎవడో తయారవుతాడు. ఎందుకంటే వాడి ఉద్దేశమే దురుద్దేశం. మన పురాణాలను పట్టుకొని మన మతాన్ని దెబ్బతీయాలని ఉద్దేశం. వాడు చదివిన వాడి పురాణాలు కూడా మనం చదవట్లేదు. అయితే వాడు దురుద్దేశంతో చదువుతాడు కనుక కొన్ని ముక్కలు మధ్యలోంచి లాగుతాడు. కంటెస్ట్లోంచి బయటకు లాగేస్తే తప్పుడు అర్థాలు వస్తాయండి ఇక్కడ. లాగేసి వాటికి చెప్పి ఇలా జరిగింది కదా అని వాడు చెప్తే అవును కదా అంటామని మన చదివేమే పెట్టామా? ఈ పరిస్థితికి వెళ్ళిపోయాం. అందుకే మత మార్పిడి వాళ్ళందరూ కూడాను ఈ పురాణాల్లో శ్లోకాలు చెప్పి మన పురాణం గురించి మనకే అసహ్యం పుట్టేలా చేస్తున్నారు. మీరు ఎలాగో మీ పిల్లలకి చెప్పరు, స్కూళ్ళకి పంపిస్తారు, హాస్టల్లో బతుకుతారు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు చదువుకోవడానికి మాత్రమే రాదు, మీ పిల్లల్ని వాళ్ళ మతంలోకి మార్చడానికి వస్తున్నారు. తెలుసుకోండి ఇక్కడ. నేర్చుకోండి, తెలుసుకోండి. కావాలంటే కేరళ స్టోరీ లాంటి చిత్రాలను చూసి నేర్చుకోండి ఇక్కడ.
వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఇంట్లో నేర్పలేదు కనుక వాళ్ళు వాళ్ళ మత గ్రంథాలు నేర్పి బ్రెయిన్ వాష్ చేస్తారండి, చేసి మన గురించి చెడుగా చెప్తారు. వాళ్ళు నిజమే అనుకుంటారు, ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు. అందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో ఇప్పుడు తెలిసిందా? లేకపోతే ఉనికే ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎలా అయిపోయామో అలా వెళ్ళిపోతుంది జాతి మొత్తం. తెలుసుకోండి. అక్కడైతే మాకేం పర్వాలేదని చిన్ని నా పట్టుకు శ్రీరామకృష్ణ గారిని ఇక్కడ బతుకుతున్నాం మనం. కనుక మనకంత సీరియస్గా అనిపించదు. అది ఇతర మతస్థులకైతే వాళ్ళ మతంలో వాడికి భూమి మీద ఎక్కడ ప్రమాదం జరిగినా ప్రపంచమంతా అల్లకల్లోలం సృష్టించగలరు వాళ్ళు. మనం అల్లకల్లోలం సృష్టించలేం, కానీ అయ్యో రామా కూడా అనుకోవట్లేదండి. అది బాధాకరమైన అంశం. దయచేసి ఈ వేదాన్ని అర్థం చేసుకోండి. ఎలా రీచ్ అవుతాం మనం? తెలియకుండా పోతుంది మన జాతి గురించి. చెప్పబోతే నిద్ర, ఈ లోపలనే బిజినెస్ ఆపి వచ్చాయని ఇక్కడ ఇంతసేపు ఎంత లాస్ అయిపోయామో అనుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారండి ఇక్కడ. ఎందుకంటే కనీసం మనం ఆలోచించడానికి సమయం వెచ్చించలేకపోతున్నాం. నిద్ర కోసమే పురాణాలు అనుకునే స్థితికి దిగజారిపోయాం. ఎంత సీరియస్గా తెలుసుకోవాల్సింది పురాణముల గురించి ఉన్నది. ఇంత జ్ఞాన కోసం మనది. అది తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. ఇంత జ్ఞానం ఈరోజు ఢంకాబజే అని చెప్పవచ్చు, ప్రపంచంలో ఎక్కడా లేదు. రుజువు చేయడానికి, వాదించడానికి కూడా సిద్ధమే మేము. ఎన్ని రకాలు. ఎందుకంటే సాహిత్యంలో వచ్చే ఎలిగిరీస్ ఇలాంటి ప్రక్రియలన్నీ పురాణాల్లో ఉన్నాయి. పక్షుల మీద, జంతువుల మీద అన్యాపదేశంగా చెప్పిన కథలు కూడా పురాణాల్లో, ఇతిహాసాల్లో లభిస్తున్నాయి. ఎంత అద్భుతమైన ప్రక్రియలు ఇచ్చారండి ఇక్కడ. ఒక్కొక్క దాన్ని స్టడీ చేయడానికి. ఒక చిన్న కథని స్టడీ చేస్తే కొన్ని తరాలకు కావలసిన జ్ఞానకోశాన్ని తయారు చేయొచ్చు. అంత అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి. అలాంటివి పురాణములు కథల రూపంలో మాత్రమే ఉండవు, ఉపదేశ రూపంలో కూడా ఉంటాయి. తెలుసుకోండి. పురాణ స్టోరీస్గా మాత్రమే ఉండవు. అది పురాణ కథల మీద మనకి ఇంట్రెస్ట్, కానీ అందులో చెప్పే బోధలో లెక్కలేని ఉన్నాయి. అందులో కొన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా పిల్లలకి సిలబస్లో పెట్టచ్చు. అంత గొప్ప నాలెడ్జ్ ఉందండి వాటికి. అలాంటి బోధలు చాలా ఉన్నాయి. అవి కథలో వచ్చే క్యారెక్టర్స్ మాటల్లో కనిపిస్తాయి, ఒక మహర్షి వచ్చే ఉపదేశాల రూపంలో కనిపిస్తాయి. పైగా మీరు చూస్తున్న విశ్వం అర్థం చేసుకోవడం కోసం పురాణాల్లో కొన్ని అంశాలు చెప్తారు. అలాగే నీ పితృదేవతలు, వారు గతులేమిటి, అసలు పితృదేవతలంటే ఎవరు, నీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, తాత ఎవరు, అలాగే తల్లి, తాతమ్మ, తాతమ్మ, ఇంకా వెళుతూ ఉంటే వీళ్ళెవరు, పితృదేవతలంటే ఏమిటి, పితరులంటే ఏమిటి, మనం చేసే శ్రాద్ధముల యొక్క లక్షణం ఏమిటి, స్వరూపం ఏమిటి, ఇవన్నీ కూడా ప్రతి పురాణంలో ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ చదవకుండా వాళ్ళు పోయి ఎక్కడున్నారో మాకేం తెలుసండి, ఇప్పుడు చేయడం ఎందుకండి అనేటువంటి భ్రష్టులు తయారవుతున్నారే. వాళ్ళు పోయి ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, నువ్వు చేసేవి ఎలా అందుతాయో కూడా శాస్త్రం చెప్పింది శ్రాద్ధ కల్పనలో. చదివేమా? కనుక ఆ విధానాలన్నీ చెప్తాయి. దేవరుణం ఎలా తీర్చుకోవాలి, పితృరుణం ఎలా తీర్చుకోవాలి, ఋషి రుణం ఎలా తీర్చుకోవాలి, సాటి మనుష్యుల రుణం ఎలా తీర్చుకోవాలి, ప్రకృతి రుణం ఎలా తీర్చుకోవాలో పురాణములు చెప్తాయండి ఇక్కడ. వాటి పట్ల నీ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో చెప్తుంది. ఇంత బాధ్యత గుర్తు చేసినప్పుడు మనిషి కుటుంబానికి మాత్రమే బాధ్యుడు కాదు, సమాజానికి బాధ్యుడు, ప్రకృతికి బాధ్యుడు, తన పూర్వీకులకు బాధ్యుడు అని అద్భుతంగా చెప్తుంది పురాణం ఇక్కడ. ఆ జ్ఞానం దానిలో దాగి ఉంటుంది. అలా ఒక పాలకుడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక వ్యాపారి ఎలా ఉండాలి, అదేవిధంగా సమాజానికి జ్ఞానం బోధించేవాడు ఎలా ఉండాలి, శ్రమపడి జీవించేవాడు ఎలా ఉండాలి, పొలం పండించేవాడు ఎలా ఉండాలి, ప్రతివాడు ఎలా జీవించాలో వాడి జీవన శైలికి తగ్గ ధర్మాలు అందించారు. అందరూ ఒకరు జీవించలేరు. తెలుసుకోండి. ఇక్కడ శాస్త్రాలు చదువుతూ యజ్ఞాలు చేస్తూ సమాజం అంతా ఉండలేదు. కొంతమంది పండించే వాళ్ళు అవసరం, కొంతమంది పాలించే వాళ్ళు అవసరం, కొందరు వాణిజ్యవేత్తలు అవసరం. వీళ్ళందరూ కూడా కలిసి భగవత్ స్వరూపాలే అని భావిస్తుంది భారతీయ సంస్కృతి. కనుక వారి వారి ధర్మాలు ఏమిటి? ఇందులో హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే ఒకరిని మరొకలా మార్చాలని ఎప్పుడూ అనుకోదు హిందూ మతం గొప్పతనం. తెలుసుకోండి. ఇక్కడ అందుకే అన్ని వర్ణముల వారు, అన్ని విభాగాల వారు వాళ్ళకి తగ్గ ఆహార వ్యవహారాలతో, ఆచారాలతో వాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళకి ఎలా ఉండాలో కూడా చెప్పింది సంస్కృతి ఇక్కడ. అయితే ఒకరిలా ఒకరుండరని ఎప్పుడూ అర్థం చేసుకున్న ఋషి ఇచ్చిన జ్ఞానం అండి ఇక్కడ. అందుకే మనకి ఇంకోలా మార్చాలని దుర్బుద్ధి మనకు ఉండదు. నువ్వు ఎక్కడుండి ఎలా ఉండు, నువ్వు ధర్మంగా ఎలా ఉండాలో చెప్తావు అంతే ఇక్కడ. ఇది పురాణం చెప్పిన పాయింట్స్, ఇవాళ బుల్లెట్ పాయింట్స్లో ఒక్కొక్కటి చెప్పడం జరుగుతుంది. నేను కథల్లోకి ఇవాళ వెళ్ళట్లేదు. పురాణం అంటే ఏమిటి ఒక ఫోకస్ చేస్తున్నాం ఇవాళ. పురాణం అంటే తెలుసుకోవాలి, పురాణ ప్రక్రియ స్వభావం ఏమిటి, దానివల్ల మనకు అనగూడుతున్న ప్రయోజనాలు ఏమిటి. అలాగే పురాణముల్లో కనిపించేటువంటి విజ్ఞానం ఆలోచిస్తే మనకు ఆశ్చర్యచకితులమవుతాం. ఇక్కడ పురాణాల్లో అంతరిక్ష విజ్ఞానం కావలసినంత మనకు కనబడుతుంది. అది పురాణాల్లో భూగోళ వ్యవస్థ గురించి చెప్పారు, భూమి గురించి, ఇతర లోకముల గురించి కనబడుతుంది. ప్రతి పురాణంలో ఈ లక్షణాలు వర్ణిస్తూ ఉంటారు. అలా ఖగోళ వ్యవస్థ, ఖగోళం ఏం పేరు పెట్టాడండి, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఖగోళము అనే పేరు మన పురాణంలో కనబడుతుంది. స్పేస్కి చెప్పిన పేరు ఖగోళం.
కానీ స్పేస్కి ఖగోళం అనే పేరు అంత లోతైన అర్థం ఉందా స్పేస్కి? చెప్పండి. ఖగోళం, ఆకాశం గోళం అన్నాడు. ఆకాశం గోళం అంటే చూడడానికి అలాగే కనబడుతుంది కదండి. అంటే ఐన్స్టైన్ ఒక మాట చెప్తాడు, స్పేస్ ఎండ్లెస్ అంటాం కానీ స్పేస్ హ్యాజ్ ఇట్స్ కర్వేచర్ అని చెప్పాడు ఇక్కడ. అంటే దీన్ని బట్టి ఖగోళం అనే మాటకి ఏదో ఒకటి కనబడుతుంది. అలా అంతరిక్షంలో జరిగిన అద్భుతాల గురించి పురాణాలు చెప్తున్నాయండి. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ చెప్పిన మాట ఏంటంటే, కాస్మోస్ గురించి మనం ఈ మధ్య మాట్లాడుతున్నాం కానీ కాస్మోస్ గురించి యుగాల క్రితమే మాట్లాడిన జాతి భారతీయ జాతి, వైదిక జాతి అని చెప్పాడు. అంతరిక్షానికి సంబంధించిన ఆ కాస్మిక్ యాక్షన్స్ దీన్ని బట్టి ఎలా గమనించారు అంటే, ఇక్కడెక్కడో భూమి అక్కడెక్కడో ఏవి ఉన్నాయంటే కాదు, దానికి రిలేషన్ ఉందని చెప్పాడు ఇక్కడ. అదే ఇక్కడెక్కడో తల అక్కడెక్కడో కాలుంది, ఏమిటండి రిలేషన్ అన్నాడు వాడు. కానీ ఆ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే ఈ కంటికి నీరు ఎందుకు వస్తుందో రిలేషన్ ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడున్న ఒక మానవుడికి ఈ భూమితో అనుబంధం, ఈ భూమి గ్రహాలతో అనుబంధం, అంతరిక్షాలతో అనుబంధం, యూనివర్స్ అంతా కలిపి ఒకటి స్వరూపమయ్యా అని యూనివర్స్ మొత్తాన్ని ఒక స్వరూపంగా, భగవత్ స్వరూపంగా, విశ్వరూపంగా దర్శించే జాతి హైందవ జాతి. ఆ జ్ఞానం పురాణాల్లో మనకు కనబడుతున్నది. ఒకటేమిటి, ఇలా ఎన్నెన్నో ఉటంకించవచ్చు. పిల్లలు ఎలా ఉండాలి, యువకులు ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, అన్నీ కూడా చెప్పిందండి మన సంస్కృతి. ఏ వయస్సు కా ముచ్చట అంటామే, అది తెలియాలి, అది కూడా తెలియజేస్తున్నది. ఇలాంటి పురాణాలకి ప్రక్రియకు ఉండవలసిన లక్షణం ఏంటంటే 5 లక్షణాలు ఉంటే పురాణం అనాలి అన్నారు. 5 లక్షణాలు పురాణానికి ఉంటాయి. ఎన్ని? 5 లక్షణాలు. అది సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ భూమ్యాదైశ్చైవ సంస్థానం పురాణం పంచలక్షణం. జాగ్రత్తగా వినారు ఈ శ్లోకం. 5 లక్షణాలు: సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశ మన్వంతరాణి చ భూమ్యాదైశ్చైవ సంస్థానం. ఇది 5 లక్షణాలు ఉంటే దాని పురాణం అనాలి. అంటే మీరు పుస్తకం పట్టుకుంటే అందులో 5 ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలండి. మొదటిది ఏమిటి? సర్గ. అంటే సృష్టి ప్రారంభం ఎలా జరిగిందో చెప్తుంది సర్గ. అంటే అప్పుడు ఏమీ లేదు, ఏమీ లేనప్పుడు ఉన్నవాడు పరమాత్మ. ఆయన యొక్క సంకల్ప శక్తి వల్ల ప్రకృతి అనబడేది చైతన్యవంతమై అందులో మొదటిగా వచ్చినవాడు బ్రహ్మదేవుడు. అతడికి సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని వేద రూపంలో ఇచ్చేది సర్గ. తర్వాత బ్రహ్మదేవుడు, ఆయన నుంచి వచ్చిన ప్రజాపతులు, వాళ్ళ ద్వారా జరిగిన సృష్టి ప్రతిసర్గ. దాని తర్వాత వంశములు. వంశములు అంటే మొదట వచ్చినటువంటి వశిష్ఠ, అంగిర, పులహ, పులస్య ఇత్యాది ఋషులు, సూర్య చంద్రాది వంశములు, వాటి గురించి చెప్పేది వంశము. తర్వాత మన్వంతరాలు. ఇందాక చెప్పాం 14 మన్వంతరాలు. ఒక్కొక్క మన్వంతరానికి ఒక అధిపతి ఉంటాడు, వాడు మనువు అంటారు. ఇలాంటి మనువులు, వాళ్ళ చరిత్రలు, ఆ మన్వంతరాల్లో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు ఇవి చెప్తుంది మన్వంతరాణిచ. తర్వాత భూమ్యాదేహే సంస్థానం, భూమి మొదలైన వాటి యొక్క పొజిషన్, ఇది చాలా ముఖ్యం. అందుకే భువనకోశ వ్యవస్థ అని పురాణాల్లో కనబడుతుంటుంది. మీకు ఈ విషయం భాగవతంలో కనబడుతుంది, దేవీ భాగవతంలో కనబడుతుంది. ప్రతి పురాణంలో కూడా వర్ణిస్తాడు భువనకోశ వ్యవస్థ. దాన్ని భూమ్యాదేశ సంస్థానం అంటే భూమి పొజిషన్ ఏంటి, దాని పైలోకములు ఏంటి, ఎలా ఉంటాయో చెప్తున్నది. అయితే వాటి యాంగిల్ వేరు, మనం చూసే భౌతికమైన యాంగిల్ కాదు అది. ఎన్నయ్యే ఇప్పటికీ చెప్పండి? 5. అయితే మరొక శ్లోకం ఉంది. ఇలా ఇదే శ్లోకం కించిత్ భేదం ఉంటుంది. ఎందుకంటే నేను అకాడమిక్ ఇంట్రెస్ట్తో చెప్తున్నాను, ఇది కాలక్షేపంగా చెప్పట్లేదు ఇక్కడ. అందుకే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ ఇక్కడి వరకు కామన్గా ఉంది శ్లోకంలో. భూమ్యాదిశ్చైవ సంస్థానం దగ్గర మాత్రం వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం చిన్న మార్పు ఉంది. అంటే భూమ్యాదేశ సంస్థానం ప్లేస్లో వంశ అనుచరితములు అన్నారు ఇక్కడ. అంటే ఒక వంశం, ఆ తర్వాత వాడెవడు, ఆ తర్వాత వాడెవడు, వరుసగా చెప్పుకొస్తాయి వంశానుచరితం. అలా మనకి సూర్యవంశరాజుల చరిత్రలు, చంద్రవంశరాజుల చరిత్రలు ఇవన్నీ చెప్పబడుతున్నాయి కనుకనే పురాణములు భారతీయ చరిత్రకి ఆధార గ్రంథాలు అని పెద్దవాళ్ళు ప్రతిపాదించారు. అంటే ఈ మెయిన్ హిస్టరీ ఉందండి పురాణాల్లో. కానీ పురాణాలు మత గ్రంథాలను వాడి పేరు పెట్టి పక్కకు తోసేయగానే మనం వాటిని తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేక హిస్టరీ తెలియని జాతి అయిపోయాం. చివరికి హిస్టరీ లేని జాతిగా మారిపోతున్నారు. తెలుసుకోండి, చరిత్ర తెలియని జాతి అయిపోయింది, చరిత్ర లేని జాతి అయింది. ఈ సమయంలో పురాణాలను బేస్ చేసుకుని పురాణాల హిస్టరీలు సీజర్లు వాళ్ళు పుట్టుక చావుల్ని బేస్ చేసుకుని వెళ్ళలేదు. అంతరిక్షంలో ఉన్న ప్లానెటరీ స్టార్స్ పొజిషన్స్ని ఆధారం చేసుకుని చరిత్ర చెప్పింది కనుక ఇదే సత్యమని రుజువు చేశారు కొంతమంది మహానుభావులు. అలాంటి వాళ్ళల్లో మనకి భారత చరిత్ర బిరుదాంకితులై కనీవిని ఎరగని విధంగా భారతీయ చరిత్రని
శతాబ్దాల క్రితమే మనకు బయటపెట్టి, ఇంకా చెప్పండి దశాబ్దాల క్రితమే అద్భుతంగా అందించిన మహానుభావుడు తెలుగువాడు కోట వెంకటాచలం గారు. పేరు కూడా ఇక్కడున్న వాళ్ళు తెలిసి ఉండో లేదు. ఆయన విజయవాడకు చెందిన మహానుభావుడు, అది కూడా గొప్ప విషయం. కోట వెంకటాచలం గారు ఇంగ్లీష్లో అద్భుతమైన చరిత్ర గ్రంథాలు రాశారు. కానీ వాటన్నిటినీ కూడా చూసి భారత చరిత్ర భాస్కర అని బిరుదిచ్చారు. కానీ మన హిస్టరీ బుక్స్లో వాటికి చోటు రాలేదు. మెకాలే డిక్టేట్ చేసి దాని ప్రకారంగా భారతీయుల్ని న్యూనతకు గురి చేసే తప్పుడు చరిత్ర ఇప్పటి వరకు మనం చదువుకొచ్చుస్తున్నాం. ఇప్పటికీ సంస్కరించడానికి అవకాశం లేని విధంగా ఉన్నాం. సంస్కరించబోతే ప్రమాదాలు ముంచేటట్టుగా 75 ఏళ్ల చరిత్రలో భారత జాతికి తన మీద తన గౌరవం లేకుండా చేశారండి. ఈ మాట చెప్పడానికి వెనకాడట్లేదు. ఏది ఒక ఛత్రపతి శివాజీ మొన్న ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ వాటిని గర్వంగా చెప్పుకునే చరిత్ర పాఠాలేవి. అసలు మనకు ఒక హిస్టరీ ఉందని కూడా తెలియనివ్వకుండా చేశారు. కానీ ఒక విష్ణు పురాణం చదివిన, మరో పురాణం చదివిన, మొన్నటి వరకు పాలించిన రాజులు వాళ్ళ కాలం ఇంత కనబడుతూ ఉంటే చరిత్ర లేదంటారేంటండి? కానీ పురాణాలు చరిత్రల పుస్తకాలు కావు, కానీ చరిత్ర ఆధారాలు పురాణాల్లో లభ్యమవుతాయి. ఇది తెలుసుకోండి. దాన్ని బేస్ చేసుకుని విశ్వనాథ సత్యనారాయణ గారు పురాణ వీర గ్రంథమాల అని మొత్తం 12 నవలలు రాశారు. అక్కడితో ఆగకుండా నేపాల్ రాజవంశ కథలు, కాశ్మీర్ రాజవంశ కథలు మొదలైన రచించారు. ఇవన్నీ హిస్టరీ బేస్డ్ నావెల్స్. ఇంత హిస్టరీ మనకున్నది. పురాణాల ఆధారంగా చరిత్ర తెలుస్తుంది. ఎందుకంటే వంశానుచరితం కూడా ఉన్నది. ప్రతి పురాణంలో 5 లక్షణాలు ఉంటాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితంచైవ పురాణం 5 లక్షణం, లేదా భూమ్యాదేశ్చేవ సంస్థానం కలిపితే 6 లక్షణాలు వచ్చేసాయి. కానీ పైన మన వంశ అన్నాం కనుక అందులోనే వంశానుచరిత్రం అనేది ఇంక్లూడ్ అయింది కనుక భూమ్యాదేశ సంస్థానం అనేది చక్కగా చెప్పారు. మొత్తానికి పురాణాల లక్షణం ఏంటో తెలిసింది కదా. కనుక 18 పురాణాలు ఏ పురాణం చూసినా 5 లక్షణాలు ఉంటాయండి. ప్రతి పురాణం ప్రారంభం సృష్టి ఎలా మొదలైందో చెప్తాడు. ప్రతిసర్గలు బ్రహ్మదేవుడి తర్వాత వచ్చిన ప్రజాపతులు, వాళ్ళ ద్వారా సృష్టి ఎలా ఎక్స్పాండ్ అయింది, ఎలా వచ్చిందో చెప్తాడు. అలాగే ప్రళయం ఎలా వస్తుందో చెప్తాడు. అప్పటి వరకు ఎంతకాలం జరుగుతుంది, ఎన్ని రకాల రాజులు వస్తారు. అయితే పురాణాలన్నీ 5 లక్షణాలతో ఉన్న ఒక్కొక్క పురాణం ఒక్కొక్క ప్రక్రియలో చెప్తుంది. అంటే ఆ మన్వంతరంలో జరిగిన కొన్ని ప్రధాన అంశాలు ఒక పురాణం చెప్తే మరికొన్ని ప్రధాన అంశాలు మరొక పురాణం చెప్తుంది. పైగా ఒకే కథని డిఫరెంట్ యాంగిల్స్లో చెప్తే ఒక పురాణం ఒక యాంగిల్, ఇంకో పురాణం ఒక యాంగిల్. శివపురాణంలో క్షీరసాగర మథనం వింటే శివుని యొక్క ప్రాధాన్యంతో క్షీరసాగర మథనం చెప్తారు. విష్ణు సంబంధమైన పురాణాల్లో మీరు వింటే అదే కథ కానీ విష్ణు ప్రాధాన్యంతో చెప్తాడు. శక్తి సంబంధమైన పురాణాల్లో వింటే శక్తి ప్రాధాన్యం, క్షీరసాగర మథనం. ఉదాహరణకు అది వృత్రాసుర సంహారం కూడా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలా కథ అదే. కానీ అక్కడ విష్ణు ప్రాధాన్యం, ఇక్కడ శివ ప్రాధాన్యం, ఇంకో దాని శక్తి ప్రాధాన్యం. ఏమిటిది అంటే వ్యాసుడు చేసిన మహోపకారం ఏంటంటే సనాతన ధర్మంలో ఒకడే ఈశ్వరుడు, అందులో సందేహం లేదు. ఆయన శుద్ధమైన శుభస్వరూపుడు కనుక ఆయన పేరు శివుడు, ఆయన సర్వవ్యాపుడు కనుక ఆయనే విష్ణువు, ఆయన తన శక్తితో ఇదంతా చేస్తుండే కనుక ఆయనే శక్తి అని ఒకే పరమాత్మని రకరకాల రూపాలతో ఉపాసించేటువంటి విధానాలు ఏర్పరిచారు. రకరకాల జీవలక్షణాలు, రకరకాల అభిరుచులు ఉంటాయి. వాళ్ళ కోసం విష్ణువే ప్రధానం అనుకునే వాళ్ళకి విష్ణు ప్రధాన పురాణాలు, శివుడే ప్రధానం అనుకునే వాడికి శివప్రధాన పురాణాలు, శక్తిని ప్రధానంగా ఆరాధించే వారికి శక్తి ప్రధాన పురాణాలు, గణేశుడు ప్రధానం అనుకునే వాళ్ళకి గణేశ పురాణాలు, సూర్య సంబంధంగా ఆరాధించే వాళ్ళకి సౌర పురాణాలు, ఇలా అందించాడు మహానుభావుడు. అందులో ఉన్నవి ఇందులో ఉన్న ప్రాధాన్యాలు బట్టి ఉంటాయి అందరి కోసం. కానీ అన్నీ కలిపి అభేదంతో చూడాలన్న విషయం ప్రతి పురాణంలో చెప్పారండి. వేరు చూడకూడదు అని ప్రతి పురాణంలో చెప్పాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. విష్ణు పురాణంలో విష్ణువు గొప్పతనం చెప్తున్నా నువ్వు అంత విష్ణువు గొప్పగా భావించు, ఆ విష్ణువే శివుడిని తెలుసుకో అన్నారు. అది గొప్ప విషయం. ఆ వాక్యాలను మూసేసి శివనింద చేస్తున్న వైష్ణవం, విష్ణునింద చేస్తున్న శైవం రెండూ కూడా సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహించవు. తెలుసుకోండి. ఇక్కడ అభేదమే సనాతన ధర్మ విజ్ఞానం. అది వ్యాస హృదయం. అందుకే ఒక్క వ్యాసుడు ఒంటి చేత్తో ఇన్ని పురాణములను చక్కగా విభాగం చేసి మనకు అందించాడు. కానీ పురాణ లక్షణాలు విన్నారు కదా. ఇక పురాణాల పేర్లు, పురాణం పేర్లు చదివితే పాపాలు పోతాయిటండి. అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుందయ్యా పురాణాల పేర్లు పలికితే అన్నారు శాస్త్రంలో. అత్యద్భుతమైన మాట. కనీసం పేర్లైనా పలకలు కదా. అష్టాదశ పురాణానాం నామధేయాయని పఠేత్ శ్రీసంధ్యం జపతే నిత్యం సోస్వమేధ ఫలం లభేత్ అని అర్థం ఏంటంటే 18 పురాణాల పేర్లు ఒక్కసారైనా పఠించినా లేదా 3 సంధ్యల్లో పఠించినట్లయితే అశ్వమేధాది యాగములు చేసిన ఫలితం లభిస్తోందన్నారు. ఇక్కడ ఒక్కసారి అడుగుతాను, 18 పురాణాల పేర్లు తడుముకోకుండా చెప్పగలమా? పేర్లు పురాణాల్లో ఏమున్నాయో పక్కన పెడదాం. అయితే మన వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవడానికి వాళ్ళు చేసిన ప్రక్రియలు చాలా అద్భుతం అండి. మనకి మ్యాథమెటిక్స్ వాడారు పురాణాల్లో. మ్యాథమెటిక్స్ ఎవడైనా రీసెర్చ్ చేస్తే చూపిస్తాం.
పురాణాల్లో ఆయుర్వేదం, పురాణాల్లో రత్నశాస్త్రం. మన ఇప్పుడు జెమ్స్, ఆ రత్నాలు ఏమిటి, అవి వాటి లక్షణాలు ఏమిటి, వాటి ప్రభావాలు ఏమిటో పురాణాల్లో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి పురాణాల్లో. అలాగే ఆయుర్వేదం గురించి, మెడిసిన్ గురించి ఏ లక్షణాలు ఉంటాయి, ఏ మెడిసిన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయో పురాణం చెప్పింది. దీన్ని బట్టి భారతీయుల సర్వ విజ్ఞానాన్ని ఏకత్రంగా చేసింది పురాణం. తెలుసుకోండి, ఇక్కడ తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా కాకుండా. అలాగే జ్యోతిష్ శాస్త్ర విషయాలు, గ్రహాలు, నక్షత్రాలు, వాటి ప్రభావాలు మన మీద ఉంటాయి. ఆ పుట్టిన దాన్ని బట్టి వాడి జాతకం. కొంతమంది నేను జాతకాలు నమ్మని అంటారు, కానీ పక్కకెళ్ళి జాతకం చూపించుకొని స్టేజ్ ఎక్కుతాడు వాడు. అవునా లేదా? ఖచ్చితంగా జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రత్యక్ష అనుభవం పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఎక్కడైనా తప్పు జరిగిందంటే శాస్త్రవేత్తల వల్ల కానీ శాస్త్రం వల్ల కాదు. తెలుసుకోండి, ఇక్కడ ఎందుకంటే వైద్యుడు తప్పు చేయొచ్చు కానీ వైద్య శాస్త్రం తప్పు చేయదు. తెలుసుకోండి, అలాగా జ్యోతిర్విజ్ఞానం మనకుంది. పురాణములు ఎలా చెప్తాయో అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం అన్నిటికీ సమాధానం చెప్పగలం. తెలుసా భారత జాతి? మీకు ఓపిక ఉండాలి. కానీ ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని అడిగితే పురాణ ఆధారంగా సమాధానం చెప్పచ్చు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇష్టదేవత ఎందుకుంటారు, వాడి జాతకం బట్టి. ఇది తెలుసా? వాడి జాతకంలో ఎలాగైతే కళత్ర స్థానం, ఇంకో స్థానం ఎలా ఉంటాయో ఇష్టదేవత స్థానం ఉంటుంది. అందులో ఉన్న గ్రహం బట్టి వాడి ఇష్టదేవత డిసైడ్ ఉంటుంది. తెలుసా? ఇది ఒక రహస్యం. ఆ స్థానంలో ఆదిత్యుడు ఉంటే వాడు శివుడు ఇష్టదైవం అవుతాడు. ఆ స్థానంలో బుధుడు ఉంటే విష్ణుదైవం అవుతాడు. ఎందుకంటే ఆ దేవత ఆ గ్రహానికి అనుబంధం. అలాగ విభాగం చేసి ఏ వారం ఏ గ్రహం ఏ అనుబంధం చెప్పి ఆ దేవతా విజ్ఞానం ఎంత ఉంటే మీకు ఎక్కువ మంది దేవతలు అంటే అవును కామోసుని వీడు అనుకుని, అంతేగాని ఉంటే తప్పేమిట్రా అని అడగలేకపోతున్నాం మనం. చెప్పండి, ఇక్కడ ఇలాగా ఎంత విజ్ఞానం ఉంది గ్రహించడానికి. అలాంటి విజ్ఞానం చెప్తున్నట్టు పురాణములు పేర్లు తలుచుకున్న ధన్యులమైపోతామండి ఇక్కడ. అయితే మనం ఈ రోజుల్లో పురాణాలు చెప్తున్నారు కానీ అందరూ అన్ని పురాణాలు చెప్పడం లేదు. మన రామాయణం భారతం చెప్పినా పురాణం చెప్తున్నారంటాం. ఆయనే చెప్పాడు భారతం ఇతిహాసం అన్నాడు. పురాణంలో రాసిన ఇతిహాసం అది. పురాణ లక్షణాలతో ఇతిహాసం రాసిన భారతాన్ని. కానీ రామాయణం మాత్రం పురాణ లక్షణం లేదు. ఎందుకంటే ఇందాక చెప్పిన పంచలక్షణాలు దానికి లేవు. కానీ పురాణం వేదం చెప్పిన ధర్మాలు మాత్రం అందులో చెప్పారు. ఇక్కడ రామాయణం మాత్రం పురాణ లక్షణాలతో లేదు, కానీ పురాణ హృదయం మాత్రం అందులో ఉన్నది. అటువంటిప్పుడు ఎవరండి పురాణాలు చెప్తున్నారు? అయితే రామాయణం చెప్తారు, అయితే భారతం చెప్తారు, అయితే భాగవతం చెప్తారు, మహా అయితే దేవీ భాగవతం, కొంతమంది శివపురాణం, ఇంకొంతమంది విష్ణు పురాణం. ఇంకో పురాణం గురించి ఎప్పుడు విన్నారా ఎక్కడైనా? బ్రహ్మపురాణం. ఏముంది అందులో? అన్ని మామూలు కథలు అనుకున్నారా? తెలిసి తెలియకుండా ఒక్కటి కొంచెం సెన్స్ ఉండాలండి. ఒక విషయం పరిశీలించకుండా ఒపీనియన్కి వెళ్ళకూడదు. ఆ మాత్రం ఉంటే చాలు. ఇక్కడ ఏం పురాణం చదివేమని మనం పురాణాల్లో కథలన్నీ పురాణ కథలండి, పురాణం చెప్తున్నాడండి, పుక్కిటి పురాణాలండి. ఏమిటా మాటలు? పురాణాలు పుక్కిట పట్టాలి, అదే పుక్కిటి పురాణం. పురాణం నీకు తెలియాలి, మాట్లాడగలగాలి. అందుకే నిజంగా పుక్కిటి పురాణాలు కావాలి మన పురాణాలు. పుక్కిట్లో అంటే మాట తెలుసా? అంత తెలుగు అక్కడ తెలుసు. ఇప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు ఈ పాటికి. ఎందుకంటే వాళ్ళు మనవలతో పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడి వాళ్ళు తెలుగు మర్చిపోయారు. పుక్కిట్లో పట్టడం అంటే ఏంటండి? నోట్లో ఉండాలి, అంతే కదా. పురాణాలు నోట్లో ఉండాలంటే అర్థం అంత జ్ఞాపకం ఉండాలి. కనుక పురాణాలు పుక్కిటి పురాణాలుగా కావాలని మళ్ళీ కోరుకుంటున్నాను నేను. ఇక్కడ మనం చెప్పగలిగేటట్లుగా ఉండాలి. ఇక్కడ ఎంత పురాణాలకు ఉన్న మహిమ ఒక్కసారి చెప్తాను. ఈ 9 రోజులు ఇక్కడుండి పురాణం విన్న వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుందని చెప్పడంలో నేను సందేహించను. ఎందుకంటే పురాణముల గురించి వింటూ ఉంటే మనకు తెలియకుండా మన జాతక చక్రంలో గ్రహాలు సెట్ అవుతాయి. మనం తెలుసో తెలియక చేసిన పాపాలు పోతాయి. ఇక్కడ విన్నవాళ్ళు చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, ఈ వాయుమండలంలో శక్తి వ్యాపించి ఈ దేశానికి పురాణ పురుషుడు రక్షణ లభిస్తుందండి. నిస్సందేహంగా చెప్పచ్చు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొద్ది దశాబ్దాల క్రితం కాంచీ యతీంద్ర శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వద్దకు ముంబైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త వెళ్ళాడు. ఆయన బోలుడంత సంపాదించాడు, గొప్ప ధనికుడు. కానీ ఆశ్చర్యకరంగా మొత్తం దివాళా తీశాడు. మరి జీరో లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు తెలిసింది అంతా మన నిర్వాహకం కాదని. కలిసి వస్తున్నంతసేపు నా అంతటి వాళ్ళని తెగ బలాదూరు పైలాపచ్చి చేసుకు తిరుగుతారు. తర్వాత తెలుస్తుంది. గురువుల దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆస్తికుడు, మొదటి నుంచి ధార్మికుడు. ఆయన వెళ్ళి నమస్కారం చేశాడంతే. ఆ సర్వజ్ఞుడు ఒక్కసారి ఆశీర్వదిస్తూ, అంటే ఆశీర్వచనం కాదు, నారాయణ స్మృతి, వారు చూపే చాలా ఆశీర్వచనం. ఒక మాట అన్నారు, నీ దగ్గర మిగిలిన డబ్బుతో అష్టాదశ మహాపురాణాలు ముద్రించి జనాలకు అందించి ఏర్పాటు చేయన్నారండి. చాలా కష్టపడి తాను దాచుకున్న నిల్వలతో 18 మహాపురాణాలను ముద్రింపించాడు దేవనాగరి హిందీలో. చిత్రం, ఆ పురాణాలు ముద్రించి ప్రజల్లోకి పంపించిన తర్వాత
ఆయన మళ్ళీ 0 లెవెల్ నుంచి 100కి వెళ్ళాడండి. జీవితం అంత మార్పు ఉంటుంది. పురాణంతో టచ్ చాలండి మన జీవితాన్ని బాగు చేస్తుంది. సోలార్ ఎనర్జీని మొత్తం పొందకపోయినా సూర్యుడు ముందు నిలబడితే బెనిఫిట్స్ చెప్పారే లేదా? అదే పురాణం అనే సూర్యుళ్ళు ఎంత లోతుందో మనకు తెలియకపోయినా దాని కాంతి ప్రసరించినా చాలా జీవితాలు ధన్యమైపోతాయి. ఈ 9 రోజులు పురాణ సూర్యుడి కిరణాలు ఇక్కడ రాత్రి వేళ ప్రసరింపబడును. తెలుసుకోండి. ది రేస్ ఆఫ్ నాలెడ్జ్, ది లైట్ ఆఫ్ నాలెడ్జ్, అది ఇక్కడి నుంచి ప్రవహిస్తుంది అందరికీ. దేశానికి శక్తినిచ్చేటువంటి పురాణ విద్య ఉన్నది. అందుకే సమగ్ర పురాణ విద్యని ఈరోజు మనం స్మరిస్తున్నాం. అయితే మీరు ఒక మాట అనొచ్చు, పురాణ విద్యనంతా స్మరించగానే కథలు ఎప్పుడు వస్తాయండి అని. ఆల్రెడీ మొదలైపోయింది. పురాణం ఎలా వచ్చిందని కథే చెప్పాం కదా. అయితే ఒక్కసారి పురాణముల పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ప్రక్రియ పెద్దవాళ్ళు చెప్పారు. అది మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నారు. పృథక్ పృథక్ అంటే వేరువేరుగా 18 పురాణాల పేర్లు చెప్పారు. ముందు మద్వయం, మకారంతో 2. మద్వయం మకారంతో 2 అంటే మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. ఇక భకారంతో 3 భవిష్య పురాణం, అదేవిధంగా భాగవత పురాణం. ఈ 2 భద్వయం చేయవ. భ్రత్రయం బ్రకారంతో 3 బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవివర్త పురాణం, బ్రహ్మపురాణం. భ్రత్రయం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి. వచతుష్టయం వకారంతో 4 అయ్యా అన్నాడు. వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం అన్నాడు ఇక్కడ. ఇవి వచతుష్టయం. ఆ నా పా లిం గా కూస్కా. ఆ అంటే అగ్నిపురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మపురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కంద పురాణం, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం. మొత్తం గుర్తుడిపోయిందా? మొత్తం 18 పేర్లు. గుర్తుంచు కూడా ఒక్క శ్లోకం. శ్లోకం మరొకసారి వింటారా? ఎవరికైనా గుర్తుంచుకోవాలనిపిస్తుందేమో అని ఆశ. చాలా సంతోషం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అయితే 18 పురాణాల లిస్టు 18 పురాణాల్లో అనేక చోట్ల ఉంది. నారద పురాణంలో లిస్ట్ ఉంది, మత్స్య పురాణంలో కూడా లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ కానీ మీరు జాగ్రత్తగా చూస్తే ఇందులో నేను శివపురాణం చెప్పలే. నారద పురాణం లిస్టులో శివపురాణం ఉంది. మత్స్యపురాణం లిస్టులో శివపురాణం చెప్పలేదు. అక్కడ వాయుపురాణం ఉంది. అంటే వాయు శివపురాణాలకు అనుబంధం ఉంది. శివపురాణంలో వాయువు వచ్చి శివతత్వం చెప్పడం ఘట్టం ఉంది శివపురాణంలో. కనుక దానికి వాయుపురాణంగా అనుకోవచ్చు ఆ లెక్కలో. కానీ 2 పురాణాలు మనకు లభ్యమవుతున్నాయి. అదేవిధంగా ఉపపురాణాల మాటకు వచ్చేటప్పటికల్లా చాలా ఉన్నాయి. నారసింహ పురాణం, గణేశ పురాణం, నారద పురాణం, శైవ పురాణం, దౌర్వాస పురాణం, కాపిల పురాణం, వారుణ పురాణం, కాళీ పురాణం, చాలా చాలా ఉన్నాయిలేండి. దేవీ భాగవత ఉపపురాణం, దేవీ పురాణం అనే పేరుతో లభిస్తున్నది ఇక్కడ. ఉపపురాణాలు చాలా విశేషములు. అయితే ఇవి కూడా వ్యాసకృతములా? ఎందరు ఋషులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన జ్ఞానములు కూడా పురాణాలు అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే వేదమునకు విరుద్ధము కానిది, వేదప్రోక్తమైన దేవతలపై నీకు భక్తి కలిగించేది, వేదాంత జ్ఞానం ఇచ్చేది పురాణం అనవచ్చు. అలా ఎన్నున్నాయో మనకు పురాణాలు. ఈ మధ్య ఆశ్చర్యం అండి, ఉపపురాణాల్లో కొన్ని చూడటమే కాకుండా మరికొన్ని కొత్త పురాణాలు కూడా చూడడం జరిగింది కాశీ మహాక్షేత్రంలో. ఆశ్చర్యపోయి సౌర పురాణం ఒక పురాణం ఉంది. అత్యద్భుతమైన గ్రంథం అది ఇక్కడ. అదేవిధంగా సాంబ పురాణం ఒక పురాణం ఉంది ఇక్కడ. సాంబుడు అంటే కృష్ణుడు కొడుకు సాంబుడు. ఆయన సూర్యోపాసన చేశాడు. ఆ సూర్య విషయములు అన్నీ ఆ పురాణంలో ఉన్నాయండి. ఆశ్చర్యం. అందుకు వ్యాసుడు రాశాడా, మరోవాడు రాశాడు, రీసెర్చ్ చేసి అంత విజ్ఞానాన్ని పక్కకు తోసేసుకుంటున్నాం. ఎవడు రాశాడో మనకు అనవసరం. చెప్పిన విషయం మాత్రం అద్భుతం. అవి వేదం బేస్గా చెప్పాడు కనుక అది మన శిరోధారి అని తెలుసుకోండి ఇక్కడ. ఇలా పురాణం పేరుతో ఉన్న వాంగ్మయం చాలా చాలా ఉన్నది ఇక్కడ. అది సూర్యుడి గురించి దాన్ని బేస్ చేసుకుని చెప్తామంటే కొన్ని అధ్యాయాలు చెప్పేటప్పటికీ నాకు 9 రోజులు అయిపోయింది. అది చదువుతున్నప్పుడు కలిగిన పులకింత ఎంత నాలెడ్జ్ సూర్య భగవానుడి గురించి చెప్పారు ఇక్కడ. అది చూసే తీరు వేరు. మనం సూర్యుడిని చూస్తాం. ఒక ఆవిడంది, సూర్యుడు నాకు చాలా ఉపయోగించాడు, వడియాలు ఎండిపోయే సూర్యుడి వల్ల అన్నది ఇక్కడ. పొద్దున్న దండం పెట్టుకునేది వడియాలు ఆరవేయాలి కనుక సూర్యుడి రోజంతా ఉండాలని. కానీ సూర్యుడు దేనికి? వడియాలు ఎండబెట్టుటకు. కనుక ఆమెను సూర్యపురాణం రాయమంటే సూర్యుడి వల్ల వడియాలు ఎండును అని రాస్తుంది ఇక్కడ. ఒక వైద్యుడిని రాయమంటే సూర్యకిరణాల ముందు నిలబెడితే డి విటమిన్ లభించును, ఇంకా చాలా రోగములు కుదురును, ఆరోగ్యం లభించును అని రాస్తాడు. ఉపాసకుడిని అడిగితే అందులో భగవంతుడి యొక్క శక్తి ఉంది అని రాస్తాడు డిఫరెంట్ లెవెల్స్. ఇప్పుడు ఏది అబద్ధం అండి? వడియాలు అంటాడు అబద్ధమా? వైద్యం ఉంటాడు అబద్ధమా? రెండూ నిజమే. కానీ మనకేది చీచి ఈ యాంగిల్ ఏమిటి అంటాం చిన్నది.
ఆ పై యాంగిల్ ఇంకా గొప్పది. లేమ్యాన్ కంటే సైన్స్ గొప్పది, అంతకంటే గొప్పది స్పిరిచువల్ యాంగిల్. తెలుసుకోండి ఇక్కడ. ఆ యాంగిల్ ఋషి దర్శించి ఇచ్చాడు. ఏ విధంగా సూర్యుల్లో పరమాత్మను కట్టుకుంటే నీలో పరమాత్మను రియలైజ్ అవ్వగలవు. అద్భుతం. ఇలా ఎన్నెన్ని విషయాలండి. మనకు కనబడే సూర్యుడే పరమాత్మను చెప్పేది పురాణ విజ్ఞానం. అడుగడుగున భగవంతుని చూడగలిగే జ్ఞానం ఇచ్చేది పురాణ విజ్ఞానం. నీ అణువణువున పరమాత్మను అనుభూతులకు తెచ్చేది పురాణ విజ్ఞానం. తెలుసుకోండి ఇక్కడ. ఇంత అద్భుతమైన ప్రక్రియ పురాణం చెప్తున్నది. మొత్తం 18 పురాణాల పేర్లు మనం విన్నాం. అయితే ఇప్పుడు చెప్పిన వాటిల్లో వేటికవే విడివిడిగా చెప్పుకున్న వేదం, పురాణం, ఇతిహాసం, ధర్మశాస్త్రం ఇన్ని ముక్కలు చేసేమే కానీ అంతా కలిపి సనాతన ధర్మం అనే ఒక మహావృక్షం. పురాణం భగవత్ స్వరూపం తెలుసా. అంటే పురాణాల పేర్లు అన్నీ వీళ్ళ విన్నాం కనుక వీళ్ళ మన ధన్యులమైపోయాం. పురాణం భగవత్ స్వరూపం. పురాణంలో ఏ కొద్ది విన్నప్పటికీ కూడా గంగలో ఒక్క ఘట్టంలో స్నానం చేసినా గంగా స్నానం ఎలా అవుతుందో అష్టాదశ పురాణంలో ఏ కొద్ది విన్నా మనం ధన్యులమైపోయినట్లే. తెలుసుకోండి ఇక్కడ. అంత శక్తి మనకి పురాణ వాంగ్మయంలో కనబడుతుంది. ఈ పురాణాలు విన్నందువల్ల జీవితంలో ప్రభావం చాలా చాలా వస్తుంది. అసలు నీ ఆలోచనలోనే పరివర్తన వస్తుంది. ఎందుకంటే కొన్ని పాపాలు క్షయమయ్యే గనక నీ ఆలోచన చిత్తశుద్ధి వస్తుంది ఇక్కడ. అదే పాప శోధన కోసం పురాణ శ్రవణం ఒక తీర్థయాత్ర, క్షేత్రయాత్ర చేసినట్లే. ఇదే సబ్జెక్ట్ మళ్ళీ చెప్తున్నాను. ఈ తీర్థయాత్రలు, క్షేత్రయాత్రల మహిమలు పురాణాలు వల్లే మనకు తెలుసుకోండి ఇక్కడ. ఒక తీర్థానికి వెళితే ఆ తీర్థ చరిత్ర పురాణం చెప్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఒక కాశీ కానీ, ఒక పూరి మహాక్షేత్రం కానీ, ఒక తిరుమల గురించి కానీ పురాణంలో మీరు చదివి వెళితే వేల ఏళ్ల క్రితం రచింపబడ్డ పురాణంలో ఏ తీర్థం ఎక్కడుంది, ఏది ఎలా ఉంది చెప్పాడు. ఇప్పటికీ ఇంతమంది ధ్వంసం చేసినా ఇప్పటికీ అక్కడ ఉన్నాయండి. అవి ఎలా తెలిసే? అలా ఎక్కడెక్కడో ఉన్న హిమాలయ పర్వతాలు మొదలుకొని సేతువు వరకు ఎన్ని క్షేత్రాలు వాటి మహిమలు అవి ఎలా వచ్చే, ఏ ఋషి ఎక్కడ తపస్సు చేశాడు, అక్కడున్న తీర్థం ప్రత్యేకత ఏమిటి, అక్కడున్న దేవతాయతనం యొక్క గొప్పతనం ఏమిటి, ఇంత డీటెయిల్డ్ స్టడీ పురాణాలు మనకి ఇచ్చాయి అంటే ఈ దేశ చరిత్ర పురాణాల్లో ఉంది. ఈ దేశం గొప్పతనం పురాణంలో ఉంది. కానీ పురాణం మన దేశాన్ని మనం చూసి అవుట్లుక్ను మార్చుతుంది. గొప్పగా కనబడుతుంది దేశమే. దేశం యొక్క పవిత్రత బయటపడుతుంది. తీర్థక్షేత్రాల యొక్క మహాత్మ్యం అంతా పురాణాల వల్లనే మనకు దర్శించలేదు. ఇంత అద్భుతమైన విజ్ఞానం అందులో దాగి ఉన్నది ఇక్కడ. అలాంటి తీర్థముల గురించి, క్షేత్రముల గురించి వింటే ధన్యులమవుతాం. అందులో అమ్మవారి గురించి చెప్పే పురాణాల్లో కథలు చెప్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం లభించి తీరుతుంది. విష్ణు పురాణంలో అలాగే ఉంటుంది, శివపురాణంలో అలాగే ఉంటాయి. అందుకే ఆ పురాణ కథలను ఆధారం చేసుకుంటూ ఎన్ని విషయాలు జన్మను తరింపు చేసుకోవచ్చు. ఇంకా పురాణ ప్రయోజనాల్లో మరొకటి ఏమిటంటే వేదముల్లో కొన్ని సూక్తములు ఉన్నాయి, వాటికి కొన్ని మహిమలు ఉన్నాయి. ఎందుకంటే వేదం ఒక 10 తల్లుల పెట్టన్నారు శంకర భగవత్పాల వారు. ఒక తల్లి ఒక పిల్లాడి శ్రేయస్సును కాంక్షిస్తుంది, చేయగలిగింది చేస్తుందిట. కానీ నీ అసలు శ్రేయస్సు కోరుకునే వేదం తల్లి కంటే గొప్పదయ్యా అని చెప్పాడండి ఇక్కడ. ఎందుకంటే వేదం ఏదైనా ఇవ్వగలదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇవ్వగలదు. పరమార్థమైన జ్ఞానమే కాదు, బ్రతుకులో ఏ కష్టం వచ్చిన సొల్యూషన్ వేదంలో ఉంది. వేదిక సొల్యూషన్స్ ఆర్ దేర్. దేనికైనా సొల్యూషన్స్ వేదంలో. అందుకే డంకా బజాయించి శాస్త్రం చెప్పింది, ప్రత్యక్షేన అనుమానేన యస్తూపాయో న విద్యతే. నువ్వు ప్రత్యక్ష ప్రమాణాలతో, అనుమాన ప్రమాణాలతో తెలుసుకోలేని ఉపాయాన్ని చెప్పగలిగేది వేదం మాత్రమే అని చెప్పారు. తెలుసుకోండి ఇక్కడ. కనుక రోగాలకు కానీ, రుష్టులకు కానీ, గ్రహదోషాలకు కానీ, దరిద్రాలకు కానీ అన్నిటికీ పరిహారాలు వేదమంత్రాల్లో ఉన్నాయి. ఆఖరికి నీకు పరమార్థ జ్ఞానం ఇచ్చే, మోక్షాన్ని ఇచ్చే జ్ఞానం కూడా వేదం ఇస్తున్నది. కానీ అన్ని ప్రక్రియలు పూర్వ యజ్ఞాల రూపంలో ఉండే వేదంలో చెప్పినవని ప్రాక్టికల్ యజ్ఞాల రూపంలో అవి తెలియని కాలం వచ్చేసింది మనకి. అలాగే వేదాల్లో కొన్ని సూక్తాలు ఉన్నాయి. కొన్ని సూక్తాలు పారాయణ చేస్తే క్రిమినాశనం జరుగుతుంది. మనం అనుకున్న వైరస్ పోవడానికి కొన్ని సూక్తములు ఉన్నాయి. అవి చదివితే వైరస్ని పోగొట్టగలదు. అద్భుతంగా మంత్రాలు చూస్తుంటే ఈ వైరస్ నాలెడ్జ్ అప్పుడే ఉందా అనిపిస్తుందండి మనకి. అమీబా గురించి వేదాల్లో కొన్ని మంత్రాలు చెప్పాడు, ఆశ్చర్యపోతాం మనం ఇక్కడ. అలాంటి రకరకాల దరిద్రాలు పోగొట్టడానికి సూక్తాలు ఉన్నాయి. మరి శ్రీ సూక్తం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ప్రయోగిస్తేనే విధానాలు వస్తాయి. శత్రుబాధలు పోగొట్టడానికి దుర్గా సూక్తం ఏమిటి, ఇవన్నీ చెప్పాడండి. కానీ ఆ సూక్తములు చదవాలంటే దానికి తగ్గ సంస్కారాలు ఉండాలి, అధికారాలు ఉండాలి, స్వర విజ్ఞానం ఉండాలి, దానికి తగ్గ జీవన విధానం ఉండాలి. మరి అందరికీ ఎలా అవుతుంది? దానికి పురాణం ఏం చేసిందంటే స్తోత్రాల రూపంలో అత్యద్భుతమైన పని చేసిందండి ఇక్కడ. ఉదాహరణకి ఈ రోజుల్లో చండీ హోమాలు అందరికీ తెలుసు, తెగ చేస్తూ ఉంటారు. డబ్బున్నవాడు చేయించి బోర్డు కూడా పెట్టుకుంటాడు, నా పేరు చెప్పండి అంటాడు. కానీ చండీ హోమంలో ఏముందో తెలియదు వాడికి కూడా. తెలుసుకుని ఏం చేస్తామండి, నా పేరు పాపులర్ అయితే చాలు, అంతేగా. కానీ చండీ హోమంలో వాడే మంత్రములని ఎందులో తెలుసా? మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యని 13 అధ్యాయాల్లో చెప్పబడే మంత్రాలు. అందులో ఒక్కొక్క శ్లోకంలో ఎంత ఎనర్జీ ఉంటే మంత్రమైంది అది. అందులో అమ్మవారి స్తోత్రాలు ఉంటాయండి, ప్రధానంగా సూక్తములు అంటారు. ఆ స్తోత్రం చదివితే కొన్ని వేదాల్లో ఉన్న కొన్ని అమ్మవారి సూక్తాలన్నీ కలిపి పారాయణ చేసిన ఫలితం. అంత క్లిష్టం దానికి ఉండదు.
అంత స్వరనియమం లేదు. మామూలుగా మన స్నానం ఇవి చేసుకుని శుచితో ఆ స్తోత్రాలు చదివితే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇలాంటి స్తోత్రాలు పురాణాల్లో కోకళ్ళలు. మీకు ఓపిక ఉండాలి, కానీ పురాణాల పాఠశాలలు పెట్టాలండి. అవి పిల్లల చేత కూడా చదివించాలి. వాళ్ళ స్తోత్రాలు చదివితే వాళ్ళు బ్రతుకులు బాగుపడిపోతాయి. అలాంటి స్తోత్రాలు ఉన్నాయి. విష్ణు స్తోత్రాలు, శివ స్తోత్రాలు, శక్తి స్తోత్రాలు, దిక్పాలకుల స్తోత్రాలు ఎన్నున్నాయో. అంటే వేదముల సూక్తములకి పురాణములు, మొత్తం వేదాలు ఎన్నున్నాయో అన్నీ పురాణములు అందిస్తున్నాయి నీకు. ఎంత అద్భుతమైన విషయం. శివ సహస్రం, నారాయణ సహస్రం, గోపాల సహస్రం, దేవీ సహస్రం, కూర్మ పురాణంలో అమ్మవారి సహస్రం ఒకటి ఉంది. అది తీసుకుని ఆ మధ్య ఒక పండితుడు కరోనా కాలంలో తాను పాలన చేసి హోమం చేశాడు నామాలతో. ఇలాంటివి చాలా జరిగాయి పురాణ వేద ప్రక్రియలు భారతదేశంలో. అందుకే ప్రపంచంలో ధీటైన సమాధానం చెప్పగలిగిన శక్తి భారతదేశానికి ఆ సమయంలో వచ్చింది. మర్చిపోవద్దు ఇక్కడ. అంటే ఇవి పనిచేసే వాటికి. కనుకనే దైవికమైన శక్తితో సమాజాన్ని కాపాడడానికి సామాన్యుడికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చి చేతుల్లోకి వచ్చిందని పురాణం. అని ఎవరో కొద్దిమంది చేతుల్లో పెట్టేసుకొని హిందూ ధర్మాన్ని ఆ జాతి మొత్తం లాక్కుందని అపప్రథ దుష్ప్రచారంలో ఉంది. మొత్తం ఆ వేదంలో పళ్ళని పురాణాల రూపంలో అందరి చేతులు పెట్టిందండి హిందూ మతం. పట్టుకోలేదు, వదిలేసాం. నిర్లక్ష్యం కొంత, ఉదాసీనత కొంత, అజ్ఞానం కొంత, ఇన్నిటి చేత. ఎప్పుడైనా జాగృతి చెందాలి. ఎన్ని విషయాలు. అంతేకాదు పురాణాల్లో కొన్ని కథలు పారాయణ చేస్తే కొన్ని రకాల సమస్యలు పోతాయి. కథల్లో అంటే స్టోరీలో ఏది ఉందన్నమాట. అందులో ఏవి రహస్యాలు పెట్టారు. ఇలా ఎన్ని కథలు. ఒక నలదమయంతి చరిత్ర పారాయణ చేస్తే కలిదోషాలు పోతాయి. పరస్పరం ఒకరంటే ఒకరికి పడకపోవడం అనే దోషం పోతుంది. ఈ రోజుల్లో అదే ఎక్కువ. కుటుంబాల్లో పడవు, భార్యాభర్తలు పడవు. అప్పటి వరకు నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం అంటారు. పెళ్ళైన తర్వాత నుంచి ఎప్పుడు విడిపోదామా అని గోల. నాకు నచ్చలేదే వీడు అంటుంది. వచ్చేయమ్మ మా ఇంటికి అంటారు తల్లిదండ్రులు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. అలాంటి వాటిని సముదాయించగలిగే శక్తి కూడా పురాణానికి ఉంది. అని గ్రహదోషాలు తొలగించగలిగే శక్తి పురాణాలకు ఉన్నది. ఎంత అద్భుతమైన పురాణం గురించి ఇవాళ పరిచయ వాక్యాలు చెప్పుకున్నాం. రేపటి నుంచి కొన్ని కథలు తీసుకున్న ఆ కథల యొక్క ఆంతర్యాలు కొన్ని మీకు బాగా తెలిసినట్టు అనిపించిన కథలు, కానీ తెలియదే అనిపిస్తుంది విన్నాక. అలాంటివి కొన్ని అసలు ఎప్పుడూ వినలేదే అనిపించే కథలు ఉన్నాయి. కానీ ఒక్కటి ఎప్పుడు వినాల్సిన కథలే అని అనిపించాలి. ఇది మీ జీవితంలో ఇన్ ఎవ్రీ స్టెప్, ప్రతి అడుగులో మీకు కర్తవ్యాన్ని నిర్దేశించే కథలే రేపటి నుంచి చెప్పబోతున్నాయి. ఒక సమస్య వస్తే బెంబేలెత్తిపోతారు. మీరు దరిద్రుడు మొదలుగున సంపన్నుడి వరకు అడగండి, కంటతడి పెడుతున్నాం, దుఃఖపడుతున్నామని అంటుంటారు ఏదో సమస్యలు. కానీ సమస్యను ఎలా ఫేస్ చేయాలి? నువ్వు సమస్యని సంఘటనలు మార్చలేవు. నీ బుద్ధిని ఎలా మార్చుకోవాలి, ఎలా ఫేస్ చేయాలి? నీకంటే ఎన్నో కష్టాలను ఫేస్ చేసిన మహానుభావులు చరిత్రలో ఉన్నారని ధైర్యం ఇస్తుంది. వాళ్ళు ఎలా ట్యాకిల్ చేశారో ఆలోచించని చెప్తుంది. అందుకే పురాణ కథలు చిన్నప్పటి నుంచి వింటే మానసిక స్థైర్యం పెరుగుతుంది, గొప్ప వ్యక్తిత్వం నిర్మాణం అవుతుందండి. క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవి ఇవ్వగలిగే శక్తి పురాణాలకు మాత్రమే ఉంది. తెలుసుకోండి ఇక్కడ. అవేమిటో రేపటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ముఖ్యంగా అందరూ విని ఆనందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసే నిర్వాహకులు, కానీ సమయపాలన చాలా ప్రధానం. అందుకే ఇక్కడ చీకటి 6ంటికే పడుతోంది కనుక 6ంటికి ప్రారంభిద్దాం అన్నారు, కానీ 6:30కి కానీ ఈ మాత్రం జనం రాలేదు. కానీ ఇప్పటి నుంచి మీరు బయలుదేరకండి నాకు ఫోన్స్. అయినప్పటికీ చివరికి వచ్చేస్తారని జనం ధైర్యంతో వచ్చాం. ముందు సమయపాలన చేద్దాం. విషయం విస్తారంగా ఉంది కనుక రేపటి నుంచి సమయపాలన ఉంటుంది. మనం 6:15 కల్లా సమావేశమై 6:15, 6:30 మధ్యలో ప్రవచనం ప్రారంభించేలా చేసుకుందాం. బెనిఫిట్ మొదటి నుంచి అనుభవిద్దాం. ఇవాళ విన్నది చాలా ప్రధానం, ఉపోద్ఘాతం ఇందులో ఉంది మొత్తం. ఈ సూత్రం ఆధారం చేసుకుని రేపటి నుంచి గ్రహించుకుందాం. సర్వం శ్రీమన్నారాయణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కాశీక్షేత్రనివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షీ సమేతాయ విశ్వనాథాయ మంగళం. విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.